అందరికీ శుభోదయం. ఈరోజు మనము కొత్త పాఠాన్ని నేర్చుకుందాము. మనము నా పేరు డాక్టర్ అబ్బాస్. మనం ఈరోజు డిపి ముఖర్జీ గారి గురించి తెలుసుకుందాం. మనము గత కొన్ని రోజుల నుంచి ఏం చేస్తున్నాము అంటే భారతీయ తాత్విక చింతన గురించి మనం మాట్లాడుకుంటున్నాము. అంటే ఇండియన్ సోషలాజికల్ ట్రెడిషన్, అంటే భారతీయ సామాజిక సాంప్రదాయాలు ఎట్లా ఉండేటివి, భారతీయ సామాజిక చింతన ఎలా ఉండేది, దీంట్లో ద్వైతం ఎట్లా ఉండేది, అద్వైతం ఎట్లా ఉండేది, స్కూల్స్ ఎట్లా ఉండేటివి, అసలు వెస్ట్లో కాకుండా మన భారతదేశానికి తన సొంత ఆలోచన విధానం అనేది ఎట్లా ఉండేది, ఆ తర్వాత సంస్కృతి యొక్క ప్రభావం ఏ రకంగా ఉండేది భారతదేశం పైన, ఆ తర్వాత వీణాదాస్ కానీ మొదలు పెట్టుకుంటే అప్పుడు మొదటి తరం సామాజిక శాస్త్రవేత్తలు ఎటువంటి ప్రభావాలకు గురయ్యారు, మనకంటూ ఎట్లాంటి ఆలోచన విధానాలు ఉన్నాయి, మన ఆర్ట్ ఏంటి, మన కల్చర్ ఏంటి, మన మన ఆలోచన విధానం ఏంటి, అది ఋగ్వేదా నుంచి మొదలు పెట్టుకుంటే ప్రస్తుతం ఉన్న సమాజం వరకు ఈ యొక్క భారతీయ సామాజిక ఆలోచన విధానం అనేది ఎలా ఉంది అనేది మనం గత కొద్ది రోజుల నుంచి మాట్లాడుకుంటున్నాం. దాంట్లో భాగంగానే మనం గత పాఠంలో ఏం నేర్చుకున్నాము అంటే రాధాకమల్ ముఖర్జీ గారి గురించి తెలుసుకున్నాము. ఈ రాధాకమల్ ముఖర్జీ తర్వాత ఈరోజు మనం మాట్లాడుకున్నది ఏంటంటే దుర్జటి ప్రసాద్ ముఖర్జీ. యాక్చువల్గా రాధాకమల్ ముఖర్జీ అయినా దుర్జటి ప్రసాద్ ముఖర్జీ అయినా కానీ మనం ఒకటి ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఈ బెంగాల్ అనేది, కలకత్తా బెంగాల్ అనేది, అది నాకేమర్థమవుతుంది అంటే భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఎన్లైటెండ్ లేకపోతే వెస్టర్నైజ్డ్ సొసైటీ అని చెప్పొచ్చు. ఎట్లా అంటే మన భారతదేశానికి ఢిల్లీ క్యాపిటల్ సిటీ కాకముందు బెంగాల్ ఈజ్ ఏ క్యాపిటల్, అంటే కలకత్తా వాజ్ అనే క్యాపిటల్ సిటీ ఆఫ్ ఇండియా. అంటే అక్కడ ఉన్నటువంటి బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ పరిపాలన సౌలభ్యం రీత్యా 1760 ఆ టైంలోనే సోషియాలజీని, అంటే రాజుల యొక్క జీవిత చరిత్రను చదవడానికి, అసలు భారతదేశాన్ని అర్థం చేసుకోవడానికి, ఇక్కడ వేదాలను అర్థం చేసుకోవడానికి మ్యాక్స్ ముల్లర్ నుంచి మొదలు పెట్టుకుంటే సర్ విలియం జోన్స్ లాంటి వాళ్ళు కూడా ఈ యొక్క భారతదేశాన్ని అర్థం చేసుకోవడానికి, ఇక్కడ ఉన్నటువంటి ఇండిక్ స్టడీస్ను చేయడానికి వాళ్ళు చాలా ప్రయత్నం చేశారు. అంటే మనం చరిత్రను గత 200 సంవత్సరాల నుంచి మనము 200-300 సంవత్సరాల నుంచి మనం కొంచెము మనం ఈరోజు డిస్కస్ చేస్తున్నామని చెప్పొచ్చు. ఈ రోజు కాదు, భారతీయ సామాజిక చింతన అనేది గత 200-300 సంవత్సరాల నుంచి బ్రిటిష్ వాళ్ళు వచ్చిన కాంచి అది ఏ రకమైనటువంటి ప్రభావాలకు గురైంది, ఎట్లాంటి వల్ల ఇదంతా బయటకు వచ్చింది, ఆ సంస్కృతి అనేది ఏ రకమైనటువంటి ప్రభావం చూపించింది, ఆ తర్వాత అది బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత ఎట్లాంటి మనకు ఆర్యభట్టుడు కానీ, చరకుడు కానీ, ఇంకా చాలా మంది ఈ యొక్క శాస్త్రవేత్తలు ఏ రకంగా భారతదేశాన్ని వాళ్ళు వైజ్ఞానికంగా చేయడానికి ట్రై చేశారు. చాలామంది ఏమనుకుంటారు అంటే ప్రతిదీ కూడా మనకు వెస్ట్ నుంచి వస్తుంది, లేకుంటే వెస్టర్న్ ఎపిస్టమాలజీ అంటే జ్ఞాన సిద్ధాంతము ఏదైతే ఉందో అది ముఖ్యమని చెప్తారు. పాజిటివిజం అనేది కూడా ఒక జ్ఞాన సిద్ధాంతం. పాజిటివిజం జ్ఞాన సిద్ధాంతం ఏం చెప్తుంది అంటే మనిషి కూడా ఒక సైకలాజికల్ యూనిట్, ఒక బయోలాజికల్ యూనిట్ అని చెప్తుంది. అంటే మనిషి ఒక ఒక సైకలాజికల్ యూనిట్, ఒక మానసిక ఒక యూనిట్, ఆ తర్వాత బయోలాజికల్ యూనిట్, ఒక ఫిజికల్గా కలిగినటువంటి ఒక వ్యక్తి అని చెప్పడం జరుగుతుంటుంది. అయితే ఈ పాజిటివిస్ట్ అండర్స్టాండింగ్ని చాలా మంది కొట్టిపడేశారు, ఇంక్లూడింగ్ డిపి ముఖర్జీ గారు, దుర్జటి ప్రసాద్ ముఖర్జీ గారు కూడా ఈ యొక్క ఏదైతే ఇండివిజువలైజేషన్ ఉందో, అంటే వ్యక్తిత్వవాదం ఉందో దానికి వ్యతిరేకంగా, అంటే భారతీయ జీవితం అనేది ఒక సంఘ జీవితము, ఒక సామూహిక జీవితము అని మనకు దుర్జటి ప్రసాద్ ముఖర్జీ గారు కానివ్వండి, లేకపోతే రాధాకమల్ ముఖర్జీ గారు కానివ్వండి చెప్పడం జరుగుతుంది. ఎట్లా అంటే వెస్ట్రన్ హ్యూమనిజం కానివ్వండి, వెస్ట్రన్ వ్యక్తిత్వవాదం కానివ్వండి, అది మనిషిని ఒక ఆటమిక్ గాను, ఒక న్యూక్లియర్ గాను, ఒక అంటే మనిషి గోల్ ఫెటిష్ అంటే అచీవ్మెంట్ ఫెటిష్ లాగా తయారు చేసింది అనేది మనకు అర్థమవుతుంది. వాట్ డస్ ఇట్ మీన్ ఆఫ్ అచీవ్మెంట్ ఫెటిష్? గోల్ ఫెటిష్ అంటే ఏంటంటే ఇక లక్ష్యాలే జీవిత పరమార్థం, పదవులు సాధించడమే జీవిత పరమార్థం అనేది ఏదైతే వెస్ట్రన్ ఇండివిజువలిస్టిక్ ఓరియంటేషన్ ఉందో అది మనిషిని ఒక పశుత్వంలోకి నెట్టివేయబడ్డది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అయితే ఇది భారతీయ సాంప్రదాయ చింతన, దానికి విరుద్ధంగా డిపి ముఖర్జీ గారు ఒక మార్క్సిస్ట్ దృక్పథంతో భారతీయ సమాజాన్ని ఆయన అర్థం చేసుకోవడానికి చేశారు. ఆయన తనకు తాను ఏమని పిలుచుకునే వాళ్ళంటే నేను మార్క్సిస్ట్ కంటే కూడా మార్క్సాలజిస్ట్ అని పిలుచుకోవడానికి ఇష్టపడేవాడు. అంటే మార్క్స్ సిద్ధాంతం ద్వారా భారతదేశాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసేవాడు. ఇతను
ఇప్పుడు 2 రకాల మనకు వైరుధ్యాలున్నాయి. ఒకటేమో ట్రెడిషన్ వర్సెస్ మోడర్నిటీ. ఇంకొకటేమో ట్రెడిషన్ వర్సెస్ మోడర్నిటీ అనేది చాలా ప్రధానమైనటువంటి రూరల్ వర్సెస్ ఇండస్ట్రియల్, ఆ తర్వాత ట్రెడిషన్ వర్సెస్ మోడర్నిటీ, ఇట్లాంటివన్నీ ఈ ఏదైతే డైలెక్టిక్స్ ఉన్నాయో వాటిని డైలెక్టికల్గా అర్థం చేసుకోవడం అనేది డిపి ముఖర్జీ గారి చరిత్రను డైలెక్టికల్ భారతీయ చరిత్రను హిస్టరీని ఆయన ఈ గత్తార్కికవాదము భౌతికవాదంతో అర్థం చేసుకున్నారని మనం చెప్పొచ్చు. ఈ రకంగా దుర్జటి ప్రసాద్ ముఖర్జీ గారు భారతదేశాన్ని మార్క్సిస్టు దృక్పథంతో తనదైన శైలిలో భారతీయ గ్రామీణ వాతావరణాన్ని కానివ్వండి, లేకుంటే పట్టణ వాతావరణాన్ని కానివ్వండి, ఆయన మార్క్సిస్టు సిద్ధాంతంతో భారతీయ చరిత్రను అర్థం చేసుకున్నాడని ఆయన చెప్పొచ్చు. ఆయన యొక్క విచారధార ఏదైతే ఉందో ఆ విచారధార అనేది ఒక ట్రెడిషన్, అంటే సాంప్రదాయాల పట్ల, భారతీయ సాంప్రదాయాల పట్ల, భారతీయ ఎకానమీ అంటే ఆర్థిక వ్యవస్థ మీద, అదేవిధంగా భారతీయ హిందూ ముస్లిం సంబంధాల మధ్య, ఆ తర్వాత సోషల్ సైన్సెస్ హ్యుమానిటీస్ ఎట్లా ఉండాలి దాని పట్ల ఆయనకంటూ చాలా చాలా అభిప్రాయాలు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. కాబట్టి ఇక్కడ ఈ పాఠంలో మనము దుర్జటి ప్రసాద్ ముఖర్జీ యొక్క సహకారం, అంటే ఈ యొక్క సోషియాలజీ డెవలప్మెంట్లో ఈయన ఎటువంటి పాత్ర వహించాడు, ఈయన ఏ రకంగా ఆయన చేశాడు అనేది కూడా మనం ఈ పాఠంలో తెలుసుకుంటాము. అదేవిధంగా దుర్జటి ప్రసాద్ యొక్క జీవిత చరిత్రను కూడా మనం ఇక్కడ వివరించవలసి ఉంటుంది. అంటే ఆయన యొక్క జీవిత చరిత్ర, ఆయన ఎక్కడ పుట్టాడు, ఏం పెరిగాడు, ఎట్లా చదివాడు, ఇది ఎవరితోటి ఆయన ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు అనేది కూడా చాలా ప్రధానమైనటువంటి పాఠంలో మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటుగా అతను కొన్ని ముఖ్యమైన రచనలు మనం జాబితా చేయాలి. ఆయన ఏంటంటే బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ సోషియాలజీ, ఆన్ ఠాగూర్, ఆన్ ఎకానమీ అని చాలా పుస్తకాలు ఆయన రాశాడు. ఇది అండ్ డైవర్సిటీస్ అనే దాని మీద కూడా రాశాడు. డైవర్సిటీస్ అంటే హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్, జుడాయిజము, వీటి గురించి కూడా ఆయన ఒక పుస్తకం రాయడం జరిగింది. డైవర్సిటీస్ అనేది చాలా ప్రధానమైనటువంటి, ఆన్ డైవర్సిటీస్ అనేది డిపి ముఖర్జీ గారు చేసినటువంటి ఒక ప్రధానమైనటువంటి సోషియాలజీ చేసినటువంటి ఒక కృషిగా మనం అర్థం చేసుకోవాలి. దాంతోపాటుగా అతను కొన్ని కేంద్ర ఆలోచనలు అంటే డిపి ముఖర్జీ గారి యొక్క భారతీయ సాంప్రదాయాల పట్ల ఆయనకున్న ఆలోచనలు ఏంటి, భారతీయ ఆర్థిక వ్యవస్థ పట్ల ఆయనకు ఉన్నటువంటి ఆలోచనలు ఏంటి, ఆ తర్వాత భారతీయ హిందూ ముస్లింల యూనిటీ పైనటువంటి ఆయన అభిప్రాయం ఏంటి, ఆ తర్వాత పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే వ్యక్తిగత జీవితము ఆన్ డెవలప్మెంట్ ఆఫ్ పర్సనాలిటీ కూడా ఆయన కొన్ని పుస్తకాలు రాయడం అనేది జరిగింది. అదేవిధంగా ఠాగూర్ మీద రాశాడు, డైవర్సిటీ మీద రాశాడు. ఇట్లా రకరకాలైనటువంటి పుస్తకాలు ఆయన భారతీయ సమాజాన్ని అర్థం చేసుకోవడానికి ఆయన తనదైన శైలిలో కృషి చేశాడని మనం చెప్పుకోవచ్చు. ఆయనే డిపి ముఖర్జీ గారు ఒక బెంగాలీ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బెంగాల్ అనేది ఆంగ్లో బెంగాలీ డామినెన్స్ అని చెప్పుకోవచ్చు. ఆంగ్లో బెంగాలీ డామినేషన్ అంటే ఏంటి అంటే ఒక పక్క బ్రిటిషర్స్ పరిపాలించడం వల్ల వాళ్ళ ద్వారా వచ్చినటువంటి విద్య, వైద్య, ఒక హేతువాద దృక్పథము, లేకుంటే మానవత్వము అనేటివి అప్పుడున్నటువంటి బెంగాల్ సమాజాన్ని చాలా విపరీతంగా అది ప్రభావితం చేసిందని చెప్పొచ్చు. అందులో నుంచే మీకు బంకిం చంద్ర చటర్జీ రావడం కానీ, రవీంద్రనాథ్ ఠాగూర్ రానివ్వడం కానీ, శరత్ చంద్ర చటర్జీ రావడం కానివ్వండి, ఈ ముగ్గురు రచనలు అనేది కూడా మీరు తర్వాత కూడా చూస్తే బెంగాల్ ఈజ్ ఏ కైండ్ ఆఫ్ కల్చరల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని చెప్పొచ్చు. అంటే మన సాంస్కృతిక రాజధాని బెంగాల్ అనేది మన భారతదేశానికి ఇప్పుడు ఆర్థిక రాజధాని బొంబాయి అని చెప్పుకోవచ్చు, రాజకీయ రాజధాని ఢిల్లీ అని చెప్పుకోవచ్చు, హైదరాబాద్ ఒక రకంగా పొయిటిక్ క్యాపిటల్ అని చెప్పొచ్చు, ఇట్లా బెంగళూరు ఇంకొక రకంగా క్యాపిటల్, చెన్నై ఫిల్మ్ క్యాపిటల్ అని చెప్పుకుంటే మనకు కలకత్తా అనేది థియేటర్కి, డ్రామాకి, ఆర్ట్కి, లిటరేచర్కి, సామాజిక ఉద్యమాలకి ఇవి చాలా చాలా ఒక ప్రధానంగా కలకత్తా పనిచేసిందని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే బ్రిటిషర్స్ దాని యొక్క క్యాపిటల్ సిటీగా, అది పోర్ట్ సిటీ కూడా కలకత్తాకి ఒక అదేంటి అంటే కలకత్తా ఈజ్ ఆల్సో హ్యావింగ్ పోర్ట్ లింక్స్. ఇప్పుడు నీకు బెంగాల్, నీకు చెన్నైని, ఆ తర్వాత ముంబైని, కలకత్తాకి ఉన్న ప్రధానమైనటువంటి వనరులు ఏంటంటే వాళ్ళకి సీ పోర్ట్ ఉంది. ఆ రోజులలో బ్రిటిషర్స్ రావడం పోవడం ఇవన్నీ కూడా ఈ సీ పోర్ట్ల వల్ల జరిగేటివి కాబట్టి అక్కడ వాళ్ళ యొక్క అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్స్గా పెట్టుకొని పరిపాలన చేయడం జరగడం వల్ల ఏమైంది అంటే ఆ ప్రభావము వాళ్ళు 200 సంవత్సరాలు భారతదేశాన్ని పరిపాలించడం వల్ల వాళ్ళ యొక్క ఆలోచన విధానము, వాళ్ళ యొక్క లైఫ్ స్టైలు,
వాళ్ళ యొక్క తిండి, వాళ్ళ మీకు ఆంగ్లో ఇండియన్ అంటే అక్కడ వీళ్ళు బ్రిటిషర్స్ వచ్చి అక్కడ ఉన్న బెంగాలీస్ని లేకుంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళని పెళ్లి చేసుకోవడము, వీళ్ళ వల్ల కొన్ని పిల్లలు పుట్టడం. చెన్నైలో కూడా అట్లనే జరిగింది, పాండిచ్చేరిలో కూడా ఇప్పుడు అట్లనే జరుగుతుంది. వేరే దేశాల వాళ్ళు వస్తారు, ఇక్కడ వాళ్ళని చేసుకోవడం, లేకపోతే ఇక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళని చేసుకోవడం. మనకు ఆంగ్లో ఇండియన్ అనేది కూడా ఆ రకంగానే ఉద్భవించిందని చెప్పొచ్చు. అంటే ఆంగ్లో బెంగాలీ కల్చర్ అనేది ఎందుకు చెప్పవలసి వస్తుంది అంటే, ఈ 200 సంవత్సరాల చరిత్రలో ఆంగ్లో బెంగాలీ వాళ్ళు చాలా చాలా ప్రభావం అనేది గురి చేసింది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. దాంట్లోంచి వచ్చినటువంటి రైటర్స్, అది ఠాగూర్ కానివ్వండి, చరణ్ చటర్జీ కానివ్వండి, లేకుంటే వందే మాతరం రాసిన ఆనందమఠ్ రాసినటువంటి బంకించంద్ర చటర్జీ కానివ్వండి, వీళ్ళందరూ కూడా, లేకుంటే ఆర్య సమాజు, బ్రహ్మ సమాజు, ఆర్కే మట్టు, స్వామి వివేకానందుడు, ఆ తర్వాత దయానంద సరస్వతి, వీళ్ళందరూ కూడా మనం ఎట్లా అర్థం చేసుకోవాలి, రిఫార్మిస్టు, రివైవలిస్టులు. ఆ తర్వాత దాంతో పాటుగా వాళ్ళు విగ్రహారాధన ఖండించారు. అది కూడా సోషియాలజీ మీద కూడా చాలా ప్రభావవంతం చూపించిందని చెప్పడానికి నేను ఇవన్నీ చెప్పవలసి వస్తుంది. ఆర్కే ముఖర్జీ కానీ, డిపి ముఖర్జీ కానీ కూడా ఈ యొక్క ఇంటలెక్చువల్ ఫెర్వర్ ఉండేది. అంటే ఒక చర్నింగ్ ఉండేది. ఎట్లా అంటే ఒక 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 చర్నింగ్ అంటే ఎట్లాంటి చర్నింగ్ అంటే, అది మనం పొయ్యి కింద మంట పెట్టి మనం నీళ్ళు ఉడికించినట్టు స్నానం చేయడం. అట్లే అప్పుడున్నటువంటి అట్మాస్ఫియర్ 1920s లేకుంటే 90s ఎట్లా ఉండేది అంటే, బెంగాల్ అది ఒక మండుతున్న గోళం లాగా ఉండేది. దాంట్లోంచి వచ్చినటువంటి వ్యక్తులే మనకు రాధాకమల్ ముఖర్జీ గారు కానివ్వండి, దుర్జటి ప్రసాద్ ముఖర్జీ గారు కానివ్వండి చెప్పుకోవచ్చు. దుర్జటి ప్రసాద్ ముఖర్జీ గారు ఒక బ్రాహ్మణ కుటుంబంలో, ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టారని మనం చెప్పుకోవచ్చు. ఆయనే బెర్గునా అనే ఒక కాలేజ్లో, ఆ పేరు నాకు సరిగ్గా గుర్తు రావట్లేదు, ఆ కాలేజీలో ఆయన చదువుకున్నారు. ఆ టైంలో ఆయన ఎకనామిక్స్, అప్పటి ఎంఏ ఎట్లా ఉండేది అంటే, మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ అంటే ఎట్లా ఉండేది అంటే, ఎకనామిక్స్, హిస్టరీ, సోషియాలజీ ఇవి కలిసి ఉండేటివి. అట్లాంటి ఎంఏ ఆయన చదువుకోవడం అనేది జరిగింది. ఆయన కలకత్తాలో, వెస్ట్ బెంగాల్లో ఒక టౌన్లో దుర్జటి ప్రసాద్ ముఖర్జీ గారు ఆయన తన జీవితాన్ని మొదలు పెట్టాడని చెప్పుకోవచ్చు. ఈ రకంగా దుర్జటి ప్రసాద్ ముఖర్జీ గారు ఒక రకమైనటువంటి ఇంటలెక్చువల్ అట్మాస్ఫియర్ నుంచి ఆయన రావడం జరిగింది. అదేవిధంగా ఆయన యొక్క రచనలు అనేటి వేరే వాళ్ళ రచనలు, అప్పుడున్నటువంటి వాతావరణం ద్వారా ఆయన ప్రభావితం అయ్యాడనేది మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. దుర్జటి ప్రసాద్ యొక్క సహకారం, అంటే సోషియాలజీలో ఆయన ఎటువంటి రచనలు చేశాడు, ఆయన అండర్స్టాండింగ్ ఏంటి, దుర్జటి ప్రసాద్ యొక్క జీవిత చరిత్రలు ఏంటి, అతని ముఖ్యమైన రచనలు ఏంటి, సామాశాస్త్రంలో ఆయన కేంద్ర ఆలోచనలు ఏంటనేటివి కూడా మనం ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి విషయం. డిపి ముఖర్జీ గారు భారత చరిత్రను మాండలిక ప్రక్రియ పరంగా విశ్లేషించిన మార్క్సిస్ట్ అని చెప్పొచ్చు. ఈయన వ్యక్తార్కిక భౌతికవాదం నుంచి ఆయన తన యొక్క దాన్ని చెప్పాడు. సాంప్రదాయం మరియు ఆధునికత అంటే ట్రెడిషన్ మరియు మోడర్నిటీ, వలసవాదం మరియు జాతీయవాదం, వ్యక్తివాదం మరియు కలెక్టివిజం. అంటే చూడండి ఇక్కడ డైకాటమీ. ఇప్పుడు వెస్ట్రన్ ఎపిస్టమాలజీ మొత్తం కూడా, ఎపిస్టమాలజీ అంటే జ్ఞాన సిద్ధాంతం, విదేశీ లేకుంటే మనకు తూర్పు వెస్ట్ అంటే తూర్పు, మనకు పడమట ఆలోచన విధానం మొత్తం కూడా ఇట్లా డైకాటమికల్స్గా ఉంటుంది. అది అంటే ఒకదానికి వ్యతిరేకంగా ఇంకోటి, ఆధునికవాదము, సాంప్రదాయము, ఆధునికత, వలసవాదము మరియు జాతీయవాదము, వ్యక్తివాదము మరియు సామూహికవాదం, ఇట్లాంటివన్నీ ఒకదానికొకటి ఉంటాయి అనేది ఇక్కడ మనం మాండలికంగా సందర్శన చెందుతాయి అనేది కూడా మనకు డిపి ముఖర్జీ గారు చెప్పారు. డిపి ముఖర్జీ జీవిత చరిత్ర స్కెచ్ను మనం ఇక్కడ మాట్లాడుకుంటాము. అయితే ఆధునికత ఎట్లా అర్థం చేసుకోవాలి మరియు సాంప్రదాయాన్ని ఎట్లా నిలబెట్టుకోవాలనేది ఒక వ్యక్తి అయితే, వలసవాదాన్ని సపోర్ట్ చేయాలన్నా, జాతీయవాదాన్ని సపోర్ట్ చేయాలన్నా. చాలా మంది ఇప్పటి వరకు బహుజనులు, కొంతమంది కంచె వేయాలంటారు, కొంతమంది వలసవాదాన్ని సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు వచ్చిన తర్వాతనే మీకు ఇంగ్లీష్ ఎడ్యుకేషను, ఈ ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ కూడా వచ్చాయని వాళ్ళు భావిస్తారు. లేకపోతే ఈ భారతీయ కాస్ట్ సిస్టంలో బ్రాహ్మణ వర్గాలు, క్షత్రియ వర్గాలు, జ్యోతిరావు పూలే కూడా కలోనిజాన్ని అంటే జాతీయవాదం, స్వతంత్రం ఎవరికి వచ్చింది, స్వతంత్రం అనేది బ్రాహ్మణులకి వచ్చిందా, లేకుంటే నిమ్న దళితులకు స్వతంత్రం వచ్చిందా, అసలు ఒక గిరిజన స్త్రీకి స్వతంత్రం వచ్చిందా, ఒక మైనారిటీకి వచ్చిందా, అదే అంటే ఈ సాంప్రదాయాల ముసుగులో ఎట్లా మనం ఎందుకు వీళ్ళని సపోర్ట్ చేయాలి, వలసవాదాన్ని మనం ఎందుకు సపోర్ట్ చేయకూడదు. ఒక అమ్మాయి ఏమంటది అంటే, బ్రిటిషర్స్ ఉన్నప్పుడు బీఫ్ మీద పెద్దగా వివాదాలు లేవు అబ్బాస్, ఈ మధ్య కాలంలో బీఫ్ తినడం అనేది ఒక పెద్ద వివాదంగా మారింది, వలసవాదులు ఉంటే అంటే బ్రిటిషర్స్ ఉంటే బాగుండేదని మాట్లాడారు. అంటే ఒక
ఒక అన్నం తినే పరిస్థితి లేదు ఈ రోజులలో. వలసవాదము మరియు జాతీయవాదం అనేది ఈ రకంగా, జాతీయవాదం అనేది అది ఏంటంటే భారతీయ వలసవాదానికి వ్యతిరేకంగా అంటే బ్రిటిషర్స్కి వ్యతిరేకంగా అంటే ఇట్లా 2 రకాల డైకాటమీ ఉంది. ఒకటేమో సాంప్రదాయం, ఇంకోటేమో ఆధునికత, ఒకటేమో వలసవాదం మరియు జాతీయవాదం. జాతీయవాదం అంటే ఇప్పుడు గాంధీ గారు చేసినటువంటి ఉద్యమాలు కానివ్వండి, భగత్ సింగ్ కానివ్వండి, లేకుంటే మన ఈమె దుర్గాబాయి దేశ్ముఖ్ గారు కానివ్వండి, చాలా సరోజిని నాయుడు గారు కానివ్వండి, ఇట్లా చాలామంది ఈ యొక్క యాంటీ వాళ్ళంతా నేషనలిస్ట్గా అప్పుడు జాతీయవాదంలో మనకు డిపి ముఖర్జీ గారు కిద్వాయి రఫీ అహ్మద్ కిద్వాయి ఎవరు ఆయన అంటే రఫీ అహ్మద్ కిద్వాయి అనే ఆయన ఉత్తరప్రదేశ్లోని ఒక ముస్లిం కుటుంబంలో చెందాడు. అతను అప్పుడు భారతదేశాన్ని అభివృద్ధి చెందడానికి ఇప్పుడు భారతీయ యొక్క అగ్రికల్చర్ను డెవలప్ చేయడానికి ఆయన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ను ప్రవేశపెట్టిన ఆయన అట్లాంటి వాళ్ళందరూ కూడా జాతీయవాదం అనేది ఒక పెనుమంటలాగా భారతదేశంలో అంటే దేనికి వ్యతిరేకంగా వలసవాదం, కలోనియలిజంకి వ్యతిరేకంగా. ఇప్పుడు మన తెలంగాణలో కనుక తెలంగాణ వాదం ఎంత బలంగా పుంజుకొని ఆంధ్ర వలసపాలనకి వ్యతిరేకంగా వచ్చిందో అప్పుడు కూడా ఎట్లా వచ్చింది అంటే బ్రిటిషర్స్కి వ్యతిరేకంగా ఈ యొక్క జాతీయవాదం అనేది మనకు వచ్చింది. ఆ తెలంగాణ వాదం ఎట్లా వచ్చిందో అట్లా ఆ విధంగా వచ్చింది. వ్యక్తివాదము మరియు సామూహికవాదం అంటే ఇండివిజువలిజం వర్సెస్ కలెక్టివిజం. ఇప్పుడు వెస్ట్లో ఏంటంటే నా ఫ్రెండ్స్ కూడా చెప్తారు ఏంటి అంటే అమెరికాలో వ్యక్తిగత స్వేచ్ఛ, హ్యూమన్ రైట్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటాయి. అదే సామూహికవాదం భారతదేశం లాంటి దేశాలలో ఆ సామూహికవాదం అంటే కలెక్టివ్ అనేది ఎక్కువ ఉంటుందనేది మనకు ఇక్కడ చెప్తున్నటువంటి విషయం. ఈ రకంగా వ్యక్తివాదము మరియు సామూహికవాదం అనేది ఒకదానికొకటి ఎట్లా సంఘర్షణ చెందుతాయి అంటే ఇండివిజువల్ ఫస్టా లేకుంటే కలెక్టివ్ ఫస్టా, ఈ మధ్యలో సంఘర్షణలో చాలా మంది వ్యక్తులు చనిపోతూ ఉంటారు. ఒక్కోసారి సమాజం కూడా ఒక వ్యక్తివాదం వల్ల సమాజం మొత్తం దెబ్బతినవచ్చు. ఈ రకంగా ఇప్పుడు శ్రీరెడ్డి ఉందండి, మీరు ఎట్లా అర్థం చేసుకుంటారండి శ్రీరెడ్డిని? చాలా మంది ఏమంటారంటే ఆమె వ్యక్తివాది సామూహికవాది కాదంటారు. అంటే భారతీయ సాంప్రదాయాన్ని ఆమె ప్రతిదీ కూడా బూతులు అని మనం అనుకుంటున్నాము. శ్రీరెడ్డి లాంగ్వేజ్ కనుక మీరు చూస్తే ఆమె మాట్లాడేది కూడా చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. అంటే ఆమె వ్యక్తివాదం కింద ఆమెను మనం తీసుకోవచ్చు. ఇంతకుముందు ఏ రోజు కూడా స్త్రీలు ఆ రకంగా మాట్లాడిన వాళ్ళు ఎంత ఉద్యమాలు చేసినా రిజర్వేషన్ కావాలని, లేకుంటే దళితులకు శ్రమ విముక్తి అని ఇట్లా రకరకాలు మనం మాట్లాడుకుంటే ఈ రకంగా మనకు శ్రీరెడ్డి అనేది ఒక వ్యక్తివాదానికి ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. ఈరోజు అమ్మాయిలు వాట్సాప్లలో, ఇన్స్టాగ్రామ్లలో, ఫేస్బుక్లలో అక్కడ కూడా అమ్మాయినమ్మని మ్యారేజ్ చేసుకోవడం ఇదంతా కూడా వ్యక్తివాదం అంటే ఇండివిజువల్ రైట్స్. ఆమెకు మాట్లాడే స్వేచ్ఛ ఉంది. భారత రాజ్యాంగం ప్రతి వాళ్ళకు కూడా వాక్ స్వాతంత్రాన్ని ఇచ్చింది, మత స్వాతంత్రాన్ని ఇచ్చింది. అందులో భాగంగానే ఈ వ్యక్తివాదం అనేది వచ్చిందనేది మనం అర్థం చేసుకోవాలి. అంటే శ్రీరెడ్డి లాంటి వాళ్ళని మనం వ్యక్తివాదం కింద, సామూహికవాదం అంటే ఇప్పుడు మత గురువులు చెప్తారే, సామూహికవాదం అంటే మనకు ఈయన హిందూ మతం మీద మాట్లాడుతూ ఉంటారు ఈ మధ్యలో, లేకుంటే మతాలు ముస్లింల మీద మాట్లాడుతున్నారు, క్రిస్టియన్స్, వీళ్ళందరూ కూడా ఈ మత గురువులందరినీ కూడా మనము సామూహికవాదులుగా చెప్పొచ్చు. అంటే ఇక్కడ వ్యక్తివాదము వర్సెస్ సామూహికవాదం అనేది అది సాంప్రదాయం మరియు ఆధునికత, వలసవాదం మరియు జాతీయవాదం, వ్యక్తివాదం మరియు సామూహికవాదం అనేది ఈ రకంగా ఒకదానికొకటి సంఘర్షణ చెందుతూ ఉన్నాయి. ఇక్కడ మనం డిపి ముఖర్జీ గారిని మనం ఆ రకంగా అర్థం చేసుకోవాలి. అతని కేంద్ర ఆలోచనలు కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. దూర్జటి ప్రసాద్ ముఖర్జీ డిపి అని పిలుస్తారు. అతను 1994లో బెంగాల్లోని ఒక మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. ఈ కాలంలోనే రవీంద్రనాథ్ ఠాగూర్, బంకించంద్ర చటర్జీ, శరత్చంద్ర చటర్జీల సాహిత్య ప్రభావం తారాస్థాయికి చేరుకుంది. ఈ సమయంలో బెంగాలీ సాహిత్యం పునరుజ్జీవనం చెందింది. 1994 ఆ టైంలో చాలా మంది ఎక్కువ మంది రైటర్స్ బెంగాల్లో పుట్టడం అనేది జరిగింది. అప్పుడు తారాస్థాయికి మన బెంగాలీ సాహిత్యం చేరిందని చెప్పొచ్చు. ఆ ప్రభావం అనేది మనకు డిపి ముఖర్జీ గారి మీద చాలా ఎక్కువగా ఉందని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. డిపి ముఖర్జీ ఎల్లప్పుడూ భారతదేశ చరిత్ర మరియు సాంప్రదాయం యొక్క పరిస్థితులకు అనుగుణంగా కార్ల్ మార్క్స్ ఆలోచనలు భారతదేశంలో సంబంధితంగా ఉంటాయని భావించేవారు. ఆయన ఇండియన్ ట్రెడిషన్ని మరియు మార్క్సిజాన్ని కలిపి ఆయన అతని యొక్క సిద్ధాంతాన్ని, భారతదేశాన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి సిద్ధాంతాన్ని గురించి ఆయన చెప్పాడు. మా ఊర్లో ఒక అబ్బాయి ఉన్నాడు మల్లయ్య అని. ఆ అబ్బాయి ఏమంటాడంటే భారతదేశాన్ని అర్థం చేసుకోవాలి అంటే అది కులాలు అర్థం చేసుకోవాలి అని చెప్తా ఉంటాడు.
ఆయన చేసిన మా రోజు వీరన్న లైన్ అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే కులము వర్గము అంటే అక్కడ రెండింటిని ఆయనే కులము మన వర్గపురం ఒకటి సరిపోదు, మన కులాలను కూడా విముక్తి చేయాలనేది మా రోజు వీరన్న గారు మొట్టమొదటిసారిగా ఆయన చేసినటువంటి ఇప్పుడు దానివల్ల ఎంఆర్పిఎస్ మిగతా రకరకాలన్నీ వస్తున్నాయి అనేది మన మిత్రులు చెప్తున్నటువంటి విషయం. అదేవిధంగా డిపి ముఖర్జీ గారు ఈ కార్ల్ మార్క్స్ యొక్క దాన్ని ఆయన ఏం చెప్పాడంటే మార్క్సిజాన్ని మరియు ట్రెడిషన్ని కూడా మనం మిశ్రితం చేయొచ్చు అని చెప్పచ్చు. ఇప్పుడు ఓనం ఉంది, ఓనంని నువ్వు మార్క్సిస్ట్ పద్ధతిలో చేసుకోవచ్చు, లేకపోతే ఇంకా బెంగాల్లో కాళీమాత ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి, మీకు మాతా ఉత్సవాలు జరుగుతుంటాయి, అవన్నీ కూడా మార్క్సిస్ట్ పద్ధతిలో జరుపుకోవచ్చు. అంటే ఇట్లా ట్రెడిషన్ని మన మార్క్సిజాన్ని మనం కలిపి మనం ఈ యొక్క భారతదేశాన్ని అర్థం చేసుకోవచ్చు అనేది డిపి ముఖర్జీ గారి యొక్క ప్రధానమైనటువంటి ఆర్గ్యుమెంట్. డిపి ముఖర్జీ సున్నితత్వాన్ని కలిగిన వ్యక్తి. అంటే ఈజ్ ఎ వెరీ బ్యూటిఫుల్ ఇండివిజువల్ పర్సన్. అతను తన దుస్తుల శైలిలో కూడా ఆసక్తిని కలిగి ఉన్నాడు. అతను ఇన్ టర్మ్స్ ఆఫ్ హిస్ డ్రెస్ ఆల్సో ఈజ్ వెరీ 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 పర్టికులర్. అతను ఒక స్లిమ్ మనిషి. అతను ఒక అదనపు పౌండ్ పెరగడం కూడా ఇష్టపడు. ఒక్క పౌండ్ కూడా అతను ఎట్లాంటి వాడు మనిషి అంటే అతను ఒక పౌండ్ కూడా పెరగడానికి ఇష్టపడాడు అనేది మనకి ఇక్కడ డిపి ముఖర్జీ గారి వల్ల తెలుస్తుంది. ఆలోచనలో కూడా అతను నిరుపయోగంగా అసంబంధంగా ఏది రాయడం అసహించుకున్నాడు. అంటే ఏది పడితే అది రాయడం అతనికి ఇష్టం లేదు. చాలా మంది ఏం చేస్తారంటే ఇప్పుడు పాటలు రాసేవాళ్ళు కానీ లేకుంటే దుకాణాలు అమ్ముకున్నాం, ఏది పడితే అది అమ్మడం, ఏది పడితే అది రాయడం, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటాం. ఈయన డిపి ముఖర్జీ గారికి ఉన్నటువంటి విషయం ఏంటంటే ఆయన ఏది పడితే అది అనవసరంగా రాయడము లేకపోతే అట్లా చేయడం అనేది మంచి పద్ధతి కాదని మనకు డిపి ముఖర్జీ గారు అతను అసహించుకునేవాడు. అంటే మీరు ఊహించుకోండి డిపి ముఖర్జీ గురించి నాకెంత తేడా ఉందో. డిపి ముఖర్జీ గారు ఒక పౌండ్ కూడా అదనంగా పెరగడానికి ఇష్టపడేవాడు కాదు. అతను స్లిమ్గా ఉండేవాడు. నేను గత 2 సంవత్సరాల్లోనే 68 కేజీల నుంచి 74 కేజీలకు వచ్చాను. అంటే ఆల్మోస్ట్ 66 అంటే 4.8 కేజీలు పెరిగాను. అంటే ఒక పౌండ్ కూడా పెరిగని ఒక డిపి మర్చి ఒకవైపు ఉన్నాడు. 7-8 కేజీలు పెరిగి మేము గట్టి నేను పాఠాలు చెప్తున్నా. అంటే ఒక మనిషి ఎందుకు చెప్తున్నాను ఉదాహరణ అంటే ఒక మనిషి నిబద్ధత ఇవన్నీ తెలుసుకోవాలంటే అతని ఆహార శైలి, అతని వ్యక్తిగత జీవితము, అతని పట్ల అవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఉంది. అతను ఒక అదనపు పౌండ్ను కూడా పెరగడానికి ఇష్టపడని వ్యక్తి అంటే అతను ఏ స్థాయిలో తన యొక్క క్రమశిక్షణ జీవితాన్ని గడిపాడు అనేది మనం ఇక్కడ ఆయనకున్నటువంటి ఈస్థెటిక్స్ అంటే సౌందర్యాత్మక భావనలు, అంత అనేది కూడా ఎట్లా ఉంటుంది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. మీరు అడగవచ్చు ఏది సుందరం సార్, సుందరం మనస్తత్వం అని మనం ఎట్లా పడితే అట్లా చేయొచ్చా అనేది కూడా ఒక ప్రశ్న ఉంది. ఈజ్ నాట్ బ్లాక్ ఈజ్ బ్యూటిఫుల్. సుందరం అంటే ఏంటి? రవివర్మకి అందని రవివర్మకి అందాని అని ఒక పాట ఉంది. అంటే సౌందర్యము అంటే అందం అనేది ఎట్లా చెప్పగలుగుతాము? ఈజ్ నాట్ బ్లాక్ ఈజ్ బ్యూటీ. ఇట్లన్నీ మళ్ళీ ఇది ఒక కాంప్లికేటెడ్ ఇష్యూ. అండ్ అప్పుడు ఆ కాలంలో ఒక సున్నితత్వం కలిగిన వ్యక్తి అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. అతని రచనా శైలి పదనైనది, విడివిడిగా మరియు అందించేది. అతను వెరీ షార్ప్ రైటర్. కొంతమంది డైలాగులు రాస్తే, కొంతమంది పాటలు రాస్తే ఎట్లా ఉంటుందంటే కొట్టే తెచ్చేలా ఉంటుంది. ఇక సోది రాయడము లేకపోతే సోది మాట్లాడడం అనేది ఏమి ఉండదు. ఇది మనకు డిపి ముఖర్జీలో ఉన్నటువంటి వ్యక్తిత్వం ఏంటి అంటే అతను ఇంత చాలా స్లిమ్ అండ్ వెరీ ఈస్థెటిక్ పర్సనాలిటీ అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. మార్క్సిస్ట్ ఇండియన్ ట్రెడిషన్ తోటి కలిపి పనిచేయాలి అనేది ఆయన మొదటి నుంచి భావిస్తున్నటువంటి విషయం. అతను విభిన్న రంగాలలో అనేక పుస్తకాలు మరియు వ్యాసాలు రాశాడు. స్వతంత్రం తర్వాత అతను రాజకీయ ఉద్యమాలను చాలా ఆసక్తిగా చూశాడు, కానీ ఏ కోణంలోనూ రాజకీయ నాయకుడు కాదు. హీజనే చాలా మంది రాజకీయ కోణాలను పరిశీలిస్తూ ఉంటారు. ఇప్పుడు తెలంగాణ ఎలక్షన్స్లో ఏమైంది అనేది మా ఐశ్వర్య గారు మా ఊరికే వచ్చారు. అసలు తన ఎట్లా ఓటింగ్ జరుగుతుంది అనేది ఆయనే రాజకీయాలను చాలా ఆసక్తిగా చూశాడు, కానీ ఏ కోణంలోనూ రాజకీయ నాయకుడు కాదు. అతను అవుట్ సైడ్లుగా ఉండి రాజకీయాలను పరిశీలించి రాజకీయాలను అర్థం చేసుకుని రాజకీయాల మీద రాశాడు డిపి ముఖర్జీ. అతను 2 జాతీయ నాయకులు రఫీ అహ్మద్ కిద్వాయి మరియు జవహర్లాల్ నెహ్రూ చే ప్రభావితమయ్యాడు. చాలా మంది జవహర్లాల్ నెహ్రూ, రఫీ అహ్మద్ కిద్వాయి లాంటి వాళ్ళతోటి ప్రభావితమయ్యాడు. ఎందుకంటే నెహ్రూ వెస్ట్లో చదువుకోవడం వలన ఏమో అతని ఈస్థెటిక్స్ కానివ్వండి, అతని ప్రభావం అనేది సినిమాల మీద లేకుంటే ఆర్ట్, పెయింటింగ్ వీటన్నిటి మీద ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. ఇప్పుడు ఏ ప్రధానమంత్రి ప్రభావం కూడా
జవహర్ లాల్ నెహ్రూ లాగా ఉండదు. ఎందుకంటే జవహర్ లాల్ నెహ్రూ నాకు అర్థమైంది ఏంటంటే డిపి ముఖర్జీ గారు లాంటి వాళ్ళను లేకుంటే వేరే వాళ్ళని ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే జవహర్ లాల్ నెహ్రూ ఇది కైండ్ ఆఫ్ ఈస్థెటిక్ పర్సనాలిటీ. ఈస్థెటిక్ పర్సనాలిటీ అంటే ఎప్పటికీ ఆ గులాబీని జేబులో పెట్టుకుని ఆయన ప్రభావం, ఆయన డిస్కవరీ ఆఫ్ ఇండియా రాసిన, ది హిస్టరీ ఆఫ్ ఇండియా రాసిన, ఇవన్నీ కూడా మనకు జవహర్ లాల్ నెహ్రూ యొక్క ప్రభావం అనేది ఆ రోజులలో అతను మొదటి తరంలో కూడా ఇంక్లూడింగ్ యాజ్ స్టూడెంట్ కూడా నాకు నెహ్రూ గారి గ్లిమ్సెస్ ఆఫ్ ఇండియాలో నేను కొంచెం కొన్ని 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 పేజీలు చదవడం అనేది జరిగింది. అంటే నెహ్రూ ప్రభావం అనేది మీరు నమ్మండి నమ్మకపోండి, అది చాలా వరకు చాలా కొన్ని జనరేషన్స్ని అది ప్రభావితం చేసిందని మనం చెప్పుకోవచ్చు. అది అతను రఫీ అహ్మద్ కిద్వాయి మరియు జవహర్ లాల్ నెహ్రూల చేత ప్రభావితమయ్యాడు అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. నెహ్రూతో ప్రభావితమయ్యాడు అంటే ఆల్మోస్ట్ మార్క్సిస్ట్ అయి ఉంటాడు. ఎందుకంటే నెహ్రూ మార్క్సిస్ట్ దాన్ని అతను కొంచెం ఎక్కువగా ప్రభావితమయ్యాడు. ఎందుకంటే అతనే రష్యన్ మోడల్ని అతను ప్రమోట్ చేశాడు. ఎవరు? నెహ్రూ గారు రష్యన్ మోడల్స్ ఆఫ్ మనకు 5 years ప్లాన్స్ అనేటివి ఈ యొక్క నెహ్రూ గారే తీసుకొచ్చారు. ఈ యొక్క నెహ్రూ గారి 5 years ప్లాన్స్ అనేది ఇప్పుడు అది ఒక నీతి ఆయోగ్ రకరకాలుగా అది చేసింది. కానీ జవహర్ లాల్ నెహ్రూ మరియు ఈ యొక్క కిద్వాయిలతోటి మనకు డిపి ముఖర్జీ గారు ప్రభావితమయ్యారని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఎందరినో ప్రభావితం చేసిన పండితుడుగానే ఉండిపోయాడు. ఆయన ఈ రకంగా మేధావికి అతను మూఢమైన మనసు లేదు. అతను తన విషయాన్ని మెరుగుదిద్దాడు. నెహ్రూతో ఉత్తర ప్రత్యుత్తరాలు చేసేవారు. అంటే డిపి ముఖర్జీ గారు జవహర్ లాల్ నెహ్రూ గారితో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపేవాళ్ళు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. అంతేందుకు నా పీజీలో కూడా మేము ఉత్తరాలు రాసేవాళ్ళం. అంటే ఉత్తర ప్రత్యుత్తరాలు ఇప్పుడంటే ఫోన్లు వచ్చాయి, మొత్తం కమ్యూనికేషన్ టెక్నాలజీ పెరిగింది, ఇంత పెరిగింది. కానీ ఒకప్పుడు ఎవరైనా రాయాలి అంటే మనకు ఉత్తరాలు రాయడం అనేది జరిగేది. ఎందరినో ఇట్లా డిపి ముఖర్జీకి మరియు జవహర్ లాల్ నెహ్రూకి మధ్యలో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగేటివి అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఎందరినో ప్రభావితం చేసిన చివరి వరకు ఎందరినో ప్రభావితం చేసిన పండితుడుగానే ఉండిపోయాడు. అతను 1962లో గొంతు క్యాన్సర్తో మరణించాడు. అతనికి ఈ థ్రోట్ క్యాన్సర్ వచ్చేసి మనకు డిపి ముఖర్జీ గారు చనిపోయినట్టు మనకు ఇక్కడ అర్థమవుతుంది. కానీ ముందుగా చెప్పినట్లుగా అతను తన విద్యార్థుల ద్వారానే జీవించి ఉన్నాడు. ఈజ్ వెరీ పాపులర్ అమంగ్ ది స్టూడెంట్స్. అంటే డిపి ముఖర్జీ గారు తాను పోయెట్, రైటర్. ఇక్కడ డిపి ముఖర్జీ గారి గురించి, ఆర్కే ముఖర్జీ గారి గురించి మీకు కొన్ని విషయాలు చెప్పారు. ఆర్కే ముఖర్జీ, డిపి ముఖర్జీ మిగతా సోషాలజిస్ట్ తేడా ఏంటంటే బోత్ ఆర్ డీప్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ది లిటరేచర్. అంటే వీళ్ళిద్దరు కూడా సాహితీ పరంగా ఎక్కువగా ప్రభావితానికి గురైన వ్యక్తులుగా మనం చెప్పుకోవాలి. ఇప్పుడు మీకు బెంగాలీ లిటరేచర్ అయినా కానీ లేకుంటే వేరే లిటరేచర్ వీళ్ళు బాగా ప్రభావితమయ్యారు. వేరే సోషియాలజిస్టులు డిపి ముఖర్జీ, ఆర్కే ముఖర్జీ అంత ప్రభావానికి గురి కాలేదు. వీరిద్దరు మాత్రం సాహిత్యం ద్వారా ఎక్కువగా ప్రభావితమైనటువంటి వ్యక్తులుగా మనం చెప్పుకోవచ్చు. ఈ రకం అతను ఈ సాహితీ టచ్ ఉండడం వల్ల, ఈ సాహితీ టచ్ ఉన్నటువంటి టీచర్లు ఏంటంటే విద్యార్థులలో తొందరగా వాళ్ళు పాకిపోతారు. ఎట్లా అంటే వాళ్ళు చెప్పే పాఠాలతో పాటుగా వాళ్ళు కవితలు, పాటలు ఇవన్నీ చెప్పడం వల్ల, లేవు సాహిత్యాన్ని ఉదహరించడం వల్ల ఏమవుతుంది అంటే పిల్లలు అనేది ఆ టీచర్ని ఎక్కువగా గుర్తుపెట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనకు డిపి ముఖర్జీ గారు ఆయన చనిపోయినా కానీ ఆయన తన విద్యార్థుల ద్వారా జీవించే ఉన్నాడు అంటే అది ఎంత పెద్ద పదం ఉండేది. అంటే ఆయన విద్యార్థుల మీద ఎంత ప్రగాఢమైనటువంటి ప్రభావం చూపించి ఉంటాడు అనేది మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అంటే ఆయనే డిపి ముఖర్జీ గారు తాను చనిపోయినా కానీ ఆయన తన విద్యార్థుల ద్వారా జీవించి ఉన్నాడు అనేది అర్థం ఏంటంటే ఆయన తన సబ్జెక్ట్ కానీ లేకపోతే ఆయన చెప్పిన విధానం కానీ ఆయన రచనలు కానీ విద్యార్థి లోకాన్ని ఎంతో ప్రభావితం చేశాయనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. కేంద్ర ఆలోచనలు మార్క్సిజం డిపి ముఖర్జీ ప్రకారం చారిత్రాత్మక పరిణామాలకు బాగా అర్థం చేసుకోవడం సహాయపడింది. అంటే ఒక చరిత్రను అర్థం చేసుకోవాలంటే మనకు మార్క్సిజం అనేది చాలా చాలా ఉపయోగం అనేది మనకు డిపి ముఖర్జీ గారు చెప్తున్నారు. చరిత్రక పరిణామాలను అర్థం చేసుకోవడానికి ఇది సహాయపడుతుంది. ఇది మానవ సమస్యలకు సంతృప్తికరమైనటువంటి పరిష్కారాన్ని అందించలేకపోయింది. డిపి ముఖర్జీ గారు ఏమంటారు అంటే ఒక మార్క్సిజం మాత్రమే మానవ సమస్యలకు సంతృప్తికరమైనటువంటి పరిష్కారాన్ని అందించలేకపోయింది అనేది భారతదేశ జాతీయ సంస్కృతి
పునర్నిర్మాణానికి పునర్వివరణలో ఈ పరిష్కారం కనుగొనబడింది. ఆయన ఏమంటాడంటే భారతీయ సంస్కృతి ఏదైతే వేదాలు లేకపోతే మన శాస్త్ర సాంకేతిక విజ్ఞానాలు మన మానవతావాదం ఏవైతే ఉన్నాయో దాంట్లో మనము జాతీయ సంస్కృతి పునర్నిర్మాణం ఇవన్నీ కూడా మనం కనుక్కోవచ్చు అనేది ఇక్కడ మనకు డిపి ముఖర్జీ గారు చెప్పారు. అని ఆయన డిపి ముఖర్జీ గారు రాధాకమల్ ముఖర్జీ గారు కూడా ఆయన ఏమంటారంటే హ్యూమనిజము లవ్ ఇవి ప్రధానమైన చెప్తాడు. ఓన్లీ మార్కెట్ ఇండివిజువలిజం అనేది సరైనది కాదు అనేది మనకి ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఈ రకంగా ఈ యొక్క జాతీయ సంస్కృతి పునర్నిర్మాణం మరియు పునర్వరణ అనేది పరిష్కారం కనుక్కోవచ్చు అనేది ఇక్కడ మనకు డిపి ముఖర్జీ గారు చెప్తున్నారు. వ్యక్తులను జీవ లేదా మానసిక విభాగాలు తగ్గించే ఆధునిక సాంఘిక శాస్త్రాలకు సానుకూలతను అతను వ్యతిరేకించాడు. అంటే రెడ్యూసింగ్ ఇండివిజువల్స్ టు మేర్ సైకలాజికల్ యూనిట్స్ అండ్ ఎకనామిక్ యూనిట్స్ ఈస్ he opposed డిపి ముఖర్జీ అండ్ రాధాకమల్ ముఖర్జీ. They reduced, they condemned the mere reducing individuals to psychological and economic units. That is the biggest contradiction between DP Mukherjee, Radhakumar Mukherjee to the Western thinking. వాళ్ళు ఏమంటారంటే ఇది మనిషిని ఒక భౌతిక దానికి సంబంధించి మాత్రమే చేయడము, అతన్ని ఒక సైకలాజికల్ అంటే ఒక మానసిక వ్యక్తిగానే చూడడం అనేది తప్పు. అతను ఒక సంఘజీవి, అతనికి ఒక ట్రెడిషన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా చాలా చాలా ముఖ్యమైనది మనకి ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఈ రకంగా ఒక మానసిక విభాగాలుగా జీవ లేదా మానసిక విభాగాలుగా మనిషిని తగ్గించడం అనేది ఇది మంచిది కాదు అనేది మనకి ఇక్కడ డిపి ముఖర్జీ గారు తన పాశ్చాత్య ఆలోచన విధానం అనేది ఈ రకంగా మనిషిని అది కుదిస్తుంది మనిషి యొక్క అనేది ఇది చెప్తున్నటువంటి ఆయన మనిషి యొక్క సాహిత్యాన్ని మనిషి యొక్క జీవితాన్ని ఇది కుదిస్తుంది అనేది మనకు డిపి ముఖర్జీ గారు చెప్తున్నారు. పాశ్చాత్య పారిశ్రామిక సంస్కృతుల వ్యక్తులను స్వీయ కోరిక ఏజెంట్లుగా మార్చేసింది. పాశ్చాత్య సమాజం జాతి కేంద్రంగా మారింది. అంటే ఇండివిజువలిస్టిక్ గా పాశ్చాత్య సమాజం ఎట్లా మారిందంటే ఇండస్ట్రియల్ క్యాపిటలిస్ట్ సొసైటీ అనేది వ్యక్తులను స్వీయ కోరిక ఏజెంట్లుగా అంటే ఓన్లీ సెల్ఫ్ సీకింగ్ ఇండివిజువల్స్. సెల్ఫ్ సీకింగ్ అంటే వాడు మాత్రమే హ్యాపీగా ఉండాలి, వాని దగ్గర మాత్రమే డబ్బులు ఉండాలి, వానికి మాత్రమే జాబులు రావాలి, వాడు మాత్రమే అందంగా ఉండాలి. రెడ్యూసింగ్ ఎవ్రీబడి ఇంటూ సెల్ఫ్ సీకింగ్ ఇండివిజువల్స్ ఈజ్ ఏ క్యారెక్టర్ ఆఫ్ ది ఇండస్ట్రియల్ సొసైటీ అనేది చాలా అది పాశ్చాత్య సమాజం అది చేసింది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. పాశ్చాత్య సమాజం జాతి కేంద్రంగా మారింది. వ్యక్తిత్వానికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా అంటే వ్యక్తి యొక్క పాత్రలు మరియు హక్కుల గుర్తింపు, సానుకూలత మరియు మానవత్వం యొక్క సామాజిక వ్యాఖ్యాతలను నిర్మూలించగలిగింది. అంటే ఇది వ్యక్తిగతవాదం అనేది కొంత మానవత్వం అది చేయగలిగింది, కానీ ఇది మొత్తంగా మనిషిని యొక్క సైకలాజికల్ యూనిట్, ఒక ఆర్థిక యూనిట్ ఇట్లా రకంగా అది రెడ్యూస్ చేసింది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. భారతీయ సమాజంలో సాంప్రదాయాల పాత్ర, సంస్కృతికి సాంప్రదాయమే ప్రధానమని ముఖర్జీ అభిప్రాయపడ్డారు. అంటే కల్చర్ ఈజ్ ఎంబెడెడ్ ఆఫ్ ట్రెడిషన్. ఆ ట్రెడిషన్ అంటే ఏంటంటే గివింగ్ అన్నట్టు, ఒక జనరేషన్ నుంచి ఇంకొక జనరేషన్కి అది ఇవ్వడం దాన్ని మనం ట్రెడిషన్ అంటారు ఇంగ్లీష్లో. అది దాని ట్రెడిషన్స్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ది కల్చర్. అంటే ఇప్పుడు మనకు బతుకమ్మ పండుగ ఉంది, ఉదాహరణకు మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. బతుకమ్మ పండుగ అనేది ఒక సాంప్రదాయంగా వస్తుంది. దాన్ని మనకు అది ఆ సాంప్రదాయం అనేది ఈ మన తెలంగాణ సంస్కృతికి ఒక ప్రధానమైనటువంటి పాత్ర అని మనం చెప్పుకోవచ్చు. వ్యక్తులు సాంప్రదాయం నుండి పోషణ పొందుతారు. అంటే దే డ్రీవ్ న్యూరిష్మెంట్ ఫ్రమ్ ది ట్రెడిషన్. వారు లక్ష్యాలను లేదా దిశను కోల్పోలేదు. కానీ భారతదేశంలో వాళ్ళ సాంప్రదాయం తరచుగా మృత్యుగా మారుతుంది. కానీ డెడ్ వెయిట్ అంటే ఇక్కడ సాంప్రదాయాలు అనేటివి కొన్ని డెడ్ వెయిట్గా మారి మనుషుల్ని అవి తినేస్తున్నాయి. ఎందుకంటే సాంప్రదాయాలు అనేటివి కూడా మారుతూ ఉంటేనే అవి బాగుంటాయి అనేది మనం అర్థం చేసుకోవాల్సిన, అది మనిషిని తినేసేంత వరకు అవి మారుతున్నాయి అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. వ్యక్తిత్వ సమగ్ర అభివృద్ధి, వ్యక్తిత్వం యొక్క సానుకూల నిర్మూలనని ముఖర్జీ భారతీయులకు ప్రశంసించలేదు. పాశ్చాత్య వ్యక్తిత్వం సాధించిన ఘనత సాధించింది. సైన్స్ మరియు టెక్నాలజీ ప్రజల జీవన పరిస్థితులలో గొప్ప మెరుగుదలకు ఉపయోగించబడ్డాయి. ప్రకృతిని నియంత్రించడం మరియు దానిని అనుకూలంగా ఉపయోగించడంలో మానవుల సామర్థ్యం ఆధునిక యుగం యొక్క గుర్తించదగిన విజయాలు. అంటే ఈ యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది అది మొత్తం ప్రకృతిని
శాసించే స్థాయికి ఎదిగింది. కానీ ఒక స్థాయిలో అది ఏంటి అంటే అది మానవుల స్వార్థం అనేది సామర్థ్యాన్ని పెంచింది అనేది ఇవి గుర్తించవలసినటువంటి విజయాలు మనం అని చెప్పుకోవచ్చు. అయినప్పటికీ పాశ్చాత్య విధానం సమగ్ర అభివృద్ధికి దారితీయలేదు. అంటే అంత అది ప్రకృతిని అధ్యయనం కానీ అది మొత్తం మానవాళికి ఉపయోగపడలేదు అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. వ్యక్తిత్వ సమగ్ర వికాసానికి సాంకేతిక వికాసం మరియు మానవ స్వేచ్ఛ మధ్య సమతుల్యత అవసరం. అంటే ఇప్పుడు నువ్వు టెక్నాలజికల్ చంద్రబాబు నాయుడు ఏం చేశాడండి, మొత్తం టెక్నాలజీ అని చెప్పి వ్యక్తి యొక్క స్వేచ్ఛను దెబ్బతీశాడు, అతన్ని దించేశాడు. చాలా కాలం పాటు ఈ టెక్నాలజీని అడ్డం పెట్టుకొని పరిపాలన చేశాడు. కేసీఆర్ కూడా ఒక రకంగా టెక్నాలజీని అడ్డం పెట్టుకుని ఆయన వ్యక్తిగత స్వేచ్ఛను హరించడం అనేది జరిగింది. అంటే టెక్నాలజీ ఇన్ ఏ వే ఇట్ కిల్స్ ది హ్యూమన్ ఫ్రీడమ్ అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. లేకపోతే టెక్నాలజీని అర్థం పెట్టుకొని చేసినటువంటి వీళ్ళందరూ కూడా ఈరోజు ఏమయ్యారు, వాళ్ళంతా కూడా వాళ్ళు టెక్నాలజీ అనేది ఇట్స్ ఇన్ ఏ డివాస్టేషన్ అండి. అంటే అది ఇట్ విల్ హెల్ప్ పీపుల్ బట్ ఇట్ విల్ వాట్ ఈస్ దట్ ఈస్ ఇట్ ఈస్ ఎ డివాస్టేటింగ్ సిచ్యువేషన్ అని చెప్పొచ్చు. ఎందుకు అంటే అది ఒక రకమైనటువంటి దాన్ని క్రియేట్ చేస్తుంది. ఎట్లా అంటే అది ఒక మనిషిని ఒక యంత్రంలాగా మార్చేసేసి ఈ సాంకేతికత అనేది మనిషి యొక్క స్వేచ్ఛను హరిస్తుంది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే మనిషి యొక్క స్వేచ్ఛ అనేది సమతుల్యత ఉండాలి. ఒక పక్క సాంకేతిక వికాసంతో పాటుగా మనిషికి మానవ స్వేచ్ఛ ఇవన్నీ కూడా ఉండాలి అనేది మనకు అవసరం. ఇప్పుడు నేను ఊరికే కంప్యూటర్ కూడా మాట్లాడితే ఉంటుందండి. ఒకసారి హిందువులు ఏమైంది అంటే చంద్రబాబు నాయుడు ఓడిపోయాడు, ఒక రైతు ల్యాప్టాప్ని తీసేసి చంద్రబాబు నెత్తి మీద కొడుతున్నాడు. అంటే ఈ సాంకేతికతను అడ్డం పెట్టుకొని రైతులని నాశనం చేశాడు అనేది ఇక్కడ అవసరం. అంటే ఇక్కడ ఏమైంది, ఇక్కడ సాంకేతిక వికాసం అనేది మానవ స్వేచ్ఛకు భంగం కలిగించింది. ఒక రకంగా రైతును అది దుర్భేద్యం చేసింది. ఆ రకంగా మానవ స్వేచ్ఛ అనేది కూడా చాలా చాలా ముఖ్యం అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. సోవియట్ రష్యా లాంటి సోషలిస్ట్ సమాజాల్లో కూడా సమతుల్య వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేయడంలో విఫలమైంది. అంటే ఈ కమ్యూనిస్టులు తర్వాత సోషలిస్టులు కూడా మనిషి యొక్క సమతుల్య వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేయడం అంటే ఒక కంప్లీట్ ఇండివిజువల్ని ఒక మంచి వ్యక్తుల్ని తయారు చేయడంలో ఇది ఫెయిల్ అయిపోయింది అనేది మనకు ఇక్కడ అర్థమవుతున్నటువంటి విషయం. ఇక్కడ వ్యక్తులు లేదా రాష్ట్రం లేదా వ్యక్తి రాజకీయ పార్టీదే ఆధిపత్యం చెలాయించారు. అంటే ఇక్కడ ఈ కమ్యూనిస్ట్ కంట్రీలలో సోషలిస్ట్ కంట్రీలలో పార్టీ పెత్తనం ఉంటుంది కానీ వ్యక్తులకు అది పెత్తనం ఉండదు. ఈ రకంగా అది మనిషి యొక్క సమతుల్యత అనేది దెబ్బతిన్నది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఆ సోషలిస్ట్ రష్యా కానివ్వండి లేకపోతే చైనా కానివ్వండి, ఇక్కడ వ్యక్తులు మీరు ఎక్కడైనా చైనాలో పలానా అది ఉన్నాడని మనం వినడం కష్టం. ఇండియాలో మీకు రకరకాల వ్యక్తులని చూస్తారు, కానీ చైనాలో రష్యాలో ఎందుకంటే అక్కడ పార్టీదే ఆధిపత్యం, మనుషులు అనేవాళ్ళు తక్కువగా. అంటే అక్కడ సోషలిస్ట్ సమాజం సమతుల్య వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేయడం విఫలమైంది అనేది ఇక్కడ అర్థం చేసుకోవాలి. అంటే సోషలిజంలో ఏమవుతుందంటే ఇల్లు గూడు అవన్నీ మాట్లాడుతూ అంత బాగా ఉంటుంది, కానీ ఇండివిజువల్ దాంట్లో ఒక వ్యక్తి తాను ఒక దాంట్లో ఎదగాలి అంటే అది కొంచెము సమస్యాత్మకంగానే ఉండొచ్చు అని చెప్పొచ్చు. ఎట్లా అంటే మనం వెనుక అయాన్ రాండ్ పుస్తకాలను మనం తీసుకుంటే అవేంటి అంటే సోషలిస్టు దేశంలో ఆమె బాగా విప్లవం చెంది ఆమె ఆ బుక్ రాసింది. అంటే అక్కడ వ్యక్తి స్వేచ్ఛకు ఒక పెద్ద నవల రాయాలనుకోండి, మీరు అది రాయడం కష్టమైంది. అట్లాంటి చోటు నుంచే అయాన్ రాండ్ అమెరికన్ సొసైటీలోకి వచ్చి ఆ బుక్ రాసి ఆమె చాలా ఫేమస్ అయింది. అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే వ్యక్తి స్వేచ్ఛ మరియు సాంకేతిక వికాసం అనేది ఈ రెండు సాంకేతిక వికాసాన్ని పెట్టి మనుషుల్ని అణచివేయడం అనేది అది ముమ్మాటికి తప్పు. ఎట్లా అంటే ఈ రోజుల్లో టీవీ ఛానళ్ళు, పేపర్లు, సోషల్ మీడియా ఇవన్నీ కూడా సాంకేతికతకు చాలా వికాసమే, కానీ మానవ స్వేచ్ఛను దెబ్బ తీయడానికి ఈ మానవ స్వేచ్ఛను పెంచడానికి ఉపయోగపడాలి తప్ప మానవ స్వేచ్ఛను తగ్గించడానికి కాదు అనేది ఏదేమైనా కానీ స్వేచ్ఛ స్వతంత్రాలని తెలంగాణ సమాజంలో మొన్న ఎలక్షన్స్ జరిగాయి. ఆయన రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు ఏమని, ఈ ఎలక్షన్స్ అనేది స్వేచ్ఛ స్వతంత్రాలు సమానాభివృద్ధికి మరియు ఈ నియంతృత్వం అంటే కేసీఆర్ కుటుంబ పాలన నుంచి ఇది నియంతృత్వం అనేది మనకు అపోజిషన్ చెప్పిన వాళ్ళు గెలిచారు. అంటే ఇక్కడ స్వేచ్ఛ అనేది ఎంత ముఖ్యం అంటే ప్రజలు ఒకరోజు అన్నం తినకపోయినా బతుకుతారేమో కానీ స్వేచ్ఛ స్వతంత్రాలు
లేకపోవడం అనేది ఉంటే వాళ్ళు బతకలేరు. ఇది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఇది వ్యక్తిత్వం సమగ్రాభివృద్ధి చెందాలంటే ఈ పాశ్చాత్య సాంకేతిక వికాసంతో పాటుగా మానవ స్వేచ్ఛ సమర్థత ఉండాలి అనేది రష్యా, చైనా ఇట్లాంటి కంట్రీస్ అవి విఫలమైనవి అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. భిన్నత్వంలో ఏకత్వంపై డిపి ముఖర్జీ గారి అభిప్రాయం. డిపి ముఖర్జీ వారు ఆర్థికవేత్తగా మరియు హిందూ ముస్లిం సంప్రదాయాన్ని చిత్రీకరించడంలో పాల్పంచుకున్నారు. సత్యం కోసం అతని అన్వేషణ అతని భారతీయ సంస్కృతిలోని వైవిధ్యాలను, మానవీయ మరియు ఆధ్యాత్మిక ఐక్యతను కొనుగోలు చేసింది. అతను హిందూ ముస్లిం పరస్పర విస్తృత చట్టంలో అనేక ప్రాంతాలను పరిశీలించాడు. గమనించదగ్గ విలువైన పరస్పర చర్య ఏంటంటే, రాజకీయంగా ఇస్లాం రాజులు ఉత్తర భారతదేశంలో 11-17 శతాబ్దాల నుండి హిందూ ప్రజలను పరిపాలించారు. అంటే హిందూ సబ్జెక్ట్స్, మొఘల్ కింగ్డమ్స్. అదే సమయంలో ముస్లిం పాలకులు మరియు హిందూ రాజుల మధ్య పొత్తులు ఏర్పడ్డాయి. అందువల్ల ముస్లిం పాలకులు మరియు హిందూ ప్రజల మధ్య భాగస్వామ్య భావన ఉంది. అంటే మనం కలిసి బతుకుదామనే ఒక భావన ఉంది అనేది మనకు డిపి ముఖర్జీ గారు చెప్తున్నారు. మొఘల్ కాలంలో ఇది మరింత స్పష్టంగా కనిపించింది. మొఘల్ రూలర్స్ వాళ్ళు చాలా స్పష్టంగా హిందూ ముస్లింల యూనిటీ అనేది మొఘల్ కాలంలో అవపడ్డదని మనకు అర్థం చేసుకోవాలి. ఆర్థిక సంబంధాలలో ఇస్లామిక్ పాలనలో జాగీర్దార్లు అంటే మిలిటరీ చీఫ్లు ముస్లింలు ఉండగా, జాగీర్దార్ అంటే ఇస్లాం కాలం జాగీర్దార్ అంటే మిలిటరీ చీఫ్. ఆ తర్వాత చాలా జమీందారులను హిందువులుగా ఉంటుంది. జమీన్ అంటేను ఇది మన భూమి. జామీందారులు హిందువులు ఉండేవారు, జాగీర్దారులేమో ముస్లింలు. ఈ రెండు సమూహాలు అనేక ఆసక్తులను పంచుకున్నాయి. అలా ఈ రెండు వర్గాలు కలిసి కూటమిగా ఏర్పడ్డాయి. సాంస్కృతికంగా, సాహిత్యంగా, సంగీతము, దుస్తులు, లలిత కళలు, పెంపకం మొదలైన వాటిలో పరస్పర ప్రభావాలు. ఈ రెండింటి కూడా సంగీతంలో, సాహిత్యంలో, సాంస్కృతికంగా రకరకాలుగా వీటిలో ఈ యొక్క హిందూ ముస్లిము కూడా కలిశాయి. మనకు సూఫీ ట్రెడిషన్ కానీ తీసుకుంటే ఏఆర్ రెహమాన్, లేకపోతే సూఫీ రైటర్స్ నాలాంటి వాళ్ళు, మేమంతా ఇప్పుడు మౌలాజీ అని ఒక నేను పాట పాడాను. అదేంటంటే అది ఉర్దూ పాట. కిత్నే ఆయే కిత్నే చలే గయే హమ్ చలేంగే సాత్ సాత్ అని ఒక ఉర్దూ పాట రాశాను. అది సూఫీ సాంగ్స్ చాలా రాశాను నేను. అంటే సూఫీ సాహిత్యము, భక్తి సాహిత్యము ఈ రెండు కూడా హిందువులని, ముస్లింలని అది కలిపింది. ఆర్థిక సంబంధాలు కానివ్వండి, భూస్వామ్య సంబంధాలు కానివ్వండి, కల్చరల్ సంబంధాలు కానివ్వండి, ఆర్ట్ కానివ్వండి, సాంస్కృతికంగా కళలు కానివ్వండి, చాలా ఇప్పుడు మా అమ్మ గాజులు వేసుకునేది, చీర కట్టుకునేది. యాక్చువల్గా అది ఒక రకంగా హిందూ కల్చర్ నుంచి వచ్చింది. కొంతమంది బొట్టు పెట్టుకుంటారు, బెంగాలీ ముస్లిమ్స్. చాలామంది ఏమనుకుంటారు, ముస్లిమ్స్ బొట్టు పెట్టుకోరు అని అనుకుంటారు, కానీ బెంగాలీ ముస్లిమ్స్ బొట్టు పెట్టుకుంటారు. మీరు షబానా చూసుకుంటే ఇంత పెద్ద బొట్టు ఉంటుంది ఆమెకి. అండ్ నేను చెప్పేది ఏంటంటే, ఇది హిందూ ముస్లిము రెండు కూడా కలిసి ఉండేటివి ఇక్కడ అని చెప్పడానికి ఉదాహరణ చెప్తున్నాను. అదే సంగీతము, సాహిత్యము, దుస్తులు, లలిత కళలు మొదలైన వాటిలో పరస్పర ప్రభావాలని మనం చెప్పుకోవచ్చు. మీరు కనుక అక్బర్ సంస్థానంలో తాన్సేన్ కనుక చూస్తే, తాన్సేన్ అనేవాడు అక్బర్ దాంట్లో ఒక గొప్ప సాంగ్ రైటర్గా ఉండేవాడు. ఈ రకంగా మీకు సాంస్కృతికంగా, సాహిత్యపరంగా, సంగీతపరంగా, దుస్తుల పరంగా, లలిత కళల పరంగా చాలా చాలా ప్రభావాలు ఉన్నాయని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. భారతదేశంలో మధ్యతరగతి పెరుగుదల. ఇక్కడ ఏం జరిగింది అంటే, బ్రిటిష్ వాళ్ళు రావడం వల్ల వాళ్ళు చేసినటువంటి యాంత్రిక ఉత్పత్తిపై ఆధారపడిన ఆర్థిక వ్యవస్థ ఒక పూర్తిగా గ్రహాంతర రూపంలో ప్రవేశించాయి. వారు స్వదేశీ వ్యాపార, రాజధాని, వాణిజ్యం మరియు స్వయం సమృద్ధి వాళ్ళ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మరియు సాంప్రదాయ పంచాయతీని నాశనం చేశారు. అంటే వీటితో పాటుగా మనం ఇండియన్ ఎకానమీ గురించి ఒకసారి తెలుసుకున్నాం. అంటే డిపి ముఖర్జీ గారి అంటే ఇక్కడ ఇంకోటి ఏంటంటే, డిపి ముఖర్జీ గారు ఏం చెప్తారు అంటే, హిందువులకి టెరిటోరియల్ వరల్డ్ వ్యూ ఉంది అంటాడు. అంటే హిందువులు అనేది ఈ భారతదేశంలోనే ఒక హిందువులు ఉన్నారు, విదేశ దేశాల్లో లేరు. ఇస్లాం అనేది ఏంటంటే దానికి మల్టీ కల్చరల్ వ్యూను, ఆ తర్వాత పాన్ వరల్డ్ వ్యూ ఉందని డిపి ముఖర్జీ గారు చెప్తారు. ఇప్పుడు హిందూ ఆర్ఎస్ఎస్ కానీ, బీజేపీ కానీ ఈ యొక్క టెరిటోరియల్ వ్యూనే ఉంది. ఇప్పుడు ప్రపంచంలో ఇంకెక్కడా కూడా హిందువులు లేరు, అంటే ఉన్నారు కానీ తక్కువ. అంటే ఇప్పుడు ఇస్లాం, క్రిస్టియానిటీ అనేది ప్రపంచవ్యాప్తంగా మీకు అవపడుతుంది. ఇక్కడ డిపి ముఖర్జీ గారు ఏమంటారు అంటే, హిందూయిజం హ్యాస్ ఎ టెరిటోరియల్ వ్యూ, ఇట్ ఈస్ బట్ వేరాస్ ఇస్లాం హ్యాస్ ఎ యూనివర్సల్ వ్యూ అని చెప్తాడు. ఆయన ఏం చెప్తాడు అంటే ఇస్లాం వాళ్ళకి ఒక మల్టీ కల్చరల్, ఇప్పుడు ఆఫ్రికాలో ఉంది, యూరోప్లో ఉంది, అమెరికాలో ఉంది, ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ ఇస్లామిక్ కంట్రీస్ ఉన్నాయి, ఇండోనేషియాలో ఉంది, జకార్తాలో ఉంది. ఇట్లా మీకు ఇస్లాం హ్యాస్ ఏ
యూనివర్సల్ మల్టీకల్చరల్ వ్యూ, వెరాస్ హిందూయిజం హ్యాస్ ది రీజనల్ టెరిటోరియల్ వ్యూ అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. అంటే ఈ రీజనల్ టెరిటోరియల్ వ్యూ ఇది రెండింటికి తేడాని మనకు డిపి ముఖర్జీ గారు, ఇది నాకు కొంచెం కొత్తగా అనిపించింది. అంటే ఇట్లా ఎప్పుడు నేను ఆలోచించలేదు, డిపి ముఖర్జీ గారు ఆలోచించిన విధంగా నేను ఆలోచించలేకపోయాను అనిపించింది. అంటే చాలా చాలా ఇంపార్టెంట్ వ్యూ అని మనం చెప్పుకోవచ్చు. ఈ రకంగా హిందూస్కి ముస్లిమ్స్కి ఈ రకంగా కొంత తేడా ఉందని ఆయన చెప్పారు. దీంతో పాటుగా రాధాకమల్ ముఖర్జీ ఎకానమీ గురించి మాట్లాడితే ఏమంటాడంటే, ఈ యొక్క మార్కెట్ ఎకానమీ అనేది కాస్ట్ టైస్ అని, లేకుంటే కాస్ట్ ట్రెడిషనల్ బనియా కమ్యూనిటీని బాగా దెబ్బతీసాయని చెప్తాడు. ఎట్లా అంటే బనియా కమ్యూనిటీని ఒక పారాసైట్సే కాదు, పారాసైట్స్ అంటే వేరే వాళ్ళ మీద ఒక ఒక పారాసైట్ లాగా బతికే వర్గంగా కాకుండా, ఈ వర్గం అనేది ఒక రూరల్కును అర్బన్కి ఒక లింక్ ఏర్పాటు చేసినటువంటి వర్గంగా కూడా మనకి ఈ యొక్క ఎకానమీ మీద ఆయన యొక్క అభిప్రాయాలు చెప్పాడు. ఆయన ఏమంటాడు అంటే, ఈ యొక్క డిపి ముఖర్జీ ఈ యొక్క గ్రామీణ వ్యవస్థ లేకుంటే ఆర్థిక వ్యవస్థ పైన ఆయన కామెంట్స్ ఏంటి అంటే, ఈ ల్యాండ్ అనేది పూర్వకాలంలో, ఇప్పుడు మనకు నేను చిన్నప్పుడు ఎప్పుడో చదివాను, ఇది రంతిదేవుని గురించి. రంతిదేవుడు ఎట్లాంటి వాడు అంటే, తనకంటూ ఏవో ఆస్తులు పెట్టి, ఆయన ఒక రాజు, ఒక ఏన్షియంట్ కింగ్, ఆయన తనకు అన్నం ఏంది ఆయనకు భూములన్నీ కోల్పోయి అడవుల పాలైపోయిన తర్వాత కూడా ఓ రోజు ఎవరో అన్నం మంచినీళ్ళు ఇస్తే తినడానికి కూర్చుంటాడు. కూర్చున్న తర్వాత ఏమైంది అంటే, ఆ యొక్క అన్నము కూరలు అవన్నీ కూడా ఎవరో ఇంకొకరు దళితులు వచ్చి అని చేస్తాడు. అంటే డిపి ముఖర్జీ గారు ఏమంటారు అంటే, యాన్షియంట్ కింగ్డమ్స్ కనుక చూస్తే భూములు అనేటివి ఆ రాజుల దగ్గర లేవు, అవి వేరే వాళ్ళ దగ్గర ఉన్నాయి అనేది ఈయన డిపి ముఖర్జీ గారు చెప్తారు. ఈయన డిపి ముఖర్జీ గారు ఇంకో మాట ఏమంటారు అంటే, అప్పుడు బుద్ధిజం టైంలో నీకు బుద్ధ సంఘాస్కి భూమి ఉండేది, అంటే బుద్ధిస్ట్ మొనాస్ట్రీస్ దగ్గర మీకు భూమి ఉండేది తప్ప ఇండివిజువల్ మోమ్స్ దగ్గర ఉండకపోయేది అని మనకు చెప్తారు. అంటే మనకు ఇక్కడ భూస్వామ్య వ్యవస్థ ఇక్కడ ఇక్కడ ఇవన్నీ ఎట్లా ఉండేటి అంటే, రాజుల దగ్గర ఉండకపోయేది, ఇది వ్యక్తుల చేతిలోనే ఉండేది, ఇప్పుడు వీళ్ళ చేతిలో ఉండేది హిందూ అనేది ఇక్కడ మనం అంటే ఎకానమీ అనేది ఎట్లా ఉండేది అని చెప్తున్నాడు. అదే అంటే ప్రొడక్షన్, విలేజ్ ప్రొడక్షన్. దాంతోపాటు వైశ్యులు అనేవాళ్ళు ఒక లింక్గా పనిచేసే వాళ్ళు అని చెప్తున్నాడు. అదేవిధంగా బుద్ధిజం అనే దాంట్లో కూడా ల్యాండ్ అనేది ఎట్లా ఉండేది అంటే, ఆ రోజులలో ఈ ల్యాండ్ అనేది ఈ రకంగా ఉండేది అనేది, ఆ రకంగా ల్యాండ్ ఇష్యూస్ గురించి ఆయన చెప్పాడు. అంటే నీకు బుద్ధిస్ట్ మోనాస్ట్రీస్ దగ్గర ల్యాండ్ హోల్డింగ్స్ ఉండేవి కానీ ఇండివిజువల్ బుద్ధిస్టుల దగ్గర ఉండకపోయేది. చాలా ఇంపార్టెంట్ సోషలాజికల్ అబ్జర్వేషన్. ఎట్లా అంటే చాలా మంది అనుకుంటారు అంటే కింగ్స్ దగ్గరనే భూములు ఉంటాయి, అవి ఉంటాయి, ఇవి అంటారు కానీ అది రాంగ్. అది కింగ్స్ దగ్గర కాదు, ఇండివిజువల్స్ దగ్గర ఉండేది, అది ఉండకపోయేది, అది ఇండివిజువల్స్ దగ్గర ఉండేది అనేది మనకు డిపి ముఖర్జీ గారు చెప్పారు. అదేవిధంగా ఈ బుద్ధిస్ట్ ఏదైతే చెప్పాడు డిపి ముఖర్జీ, అది కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయం. అక్కడ మీకు బుద్ధుని కాలంలో మొనాస్ట్రీస్ దగ్గర భూమి ఉండేది, ఇండివిజువల్స్ దగ్గర ఉండకపోయేది. ఈ రకంగా ఈ యొక్క భూమి ప్రొడక్షన్ ఎకానమీ అనేది ఈ రకంగా ఉండేది. ఈ వెస్టర్న్ క్యాపిటలిజం అయితే ఎప్పుడైతే వచ్చిందో, ఈ భారతీయ పంచాయతీ రాజ్ సిస్టాన్ని, సెల్ఫ్ సఫిషియెంట్ ఈ యొక్క దీన్ని బాగా దెబ్బతీశాయని అనేది మనకు డిపి ముఖర్జీ గారు చెప్తున్నటువంటి విషయం. ఈ రకంగా సంస్కృతి, సాహిత్యము, లలిత కళలు, ఎకానమీ, ఇండివిజువల్ వర్సెస్ అది మానవ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఎట్లుండాలి, హిందూ ముస్లింల పరిపాలన ఎట్లుండాలి అనేది కూడా రాశాడు. వీటితో పాటుగా డిపి ముఖర్జీ గారు హీరోటాన్ ది రవీంద్రనాథ్ ఠాగూర్, హీరోటాన్ డైవర్సిటీస్ అంటే ఈ యొక్క వైవిధ్యాలు భారతదేశంలో ఎట్లా ఉన్నాయి అనేది కూడా, నాది కూడా మల్టిపుల్ ముస్లిం ఐడెంటిటీస్ అంటే ఆ డైవర్సిటీస్ ఏ రకంగా ముస్లింలో ఉన్నాయి, షియా ఎట్లా ఉంది, సున్నీ ఎట్లా ఉంది అనేది నేను వ్యక్తిగతంగా చూడడం అనేది జరిగింది. అంటే ఈ డైవర్సిటీస్ని చూడడము ఒక సోషలాజికల్గా ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనేది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. భారతదేశంలో ఈ బ్రిటిష్ వాళ్ళ రాక వల్ల ఒక మధ్యతరగతి అనేది మాత్రం వాళ్ళు అభివృద్ధి అయింది. ఈ అభివృద్ధి వీళ్ళంతా ఏంటంటే, వీళ్ళు బ్రిటిష్ వాళ్ళలాగా ఇండివిజువలిజం అట్లా ఈ యొక్క బ్రిటిష్ ఇంగ్లీష్ ఎడ్యుకేటెడ్ వాళ్ళు వీళ్ళు ఈ మధ్యతరగతి అనేది ఈ మాసెస్ తోటి వాళ్ళు టచ్ను కోల్పోయారు అనేది ఇక్కడ మనం కొంత అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఈ రకంగా
అంటే భారతదేశంలో మధ్య తరగతి అనేది ఈ రకంగా డెవలప్ అయింది. వాళ్ళు ఇంగ్లీష్ విద్యా విధానం అనేది భారతదేశంలో ఒక 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 క్లాస్ ఆఫ్ పీపుల్ని ఏర్పాటు చేయడానికి ఇప్పుడు మీకు చెన్నైలో ఉన్నటువంటి ఈ ప్రెసిడెన్సీ కాలేజీలో అక్కడ భూస్వాములకు మాత్రమే ఉండేది. నాకు తెలిసి నిజాం కాలేజీలో కూడా ఒకప్పుడు అంటే 1940s 50s ఈ టైంలో నాకు తెలిసి భూస్వాములకు మాత్రమే దాంట్లో అడ్మిషన్స్ దొరికేవి. అవి ఇప్పుడంటే సీదా ప్రజలకు వాళ్ళకి చాలా మందికి అడ్మిషన్స్ దొరుకుతున్నాయి. కానీ మొదట్లో మీరు బ్రిటిషర్స్ పెట్టినటువంటి ప్రెసిడెన్సీ కాలేజీలు కానివ్వండి, యూనివర్సిటీలో కానివ్వండి, అసలు మీకు అడ్మిషన్ దొరకడం కూడా ఇప్పుడు సివి రామన్ ఆ టైంలలో ఎవరికి ఉండేది అంటే సివి రామన్ ఆ టైంలలో అది ఎక్కువగా భూస్వామ్య మధ్య తరగతి వాళ్ళకే ఆ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అనేది ఉండేది. అంటే ఈ రకంగా భూస్వామ్య వర్గము ఇంగ్లీష్ ఎడ్యుకేటెడ్ మిడిల్ క్లాస్గా డెవలప్ అయింది. అది ఎట్లా అంటే ఇది ఒక కొత్త రకమైనటువంటి మధ్యతరగతిని, ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ మధ్యతరగతిని అది ప్రవేశపెట్టింది అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అది సాహితీవేత్తలు, ఆ తర్వాత ఆంగ్లం తెలిసిన వాళ్ళు, వీళ్ళు ఏంటంటే బ్రిటిషర్స్కి వాళ్ళు ఒక క్లర్క్లుగా అట్లా పనిచేస్తూ ఉండేవాళ్ళు. ఈ రకంగా వాళ్ళు మనకు ఈ యొక్క భారతదేశంలో మధ్యతరగతి అనేది అభివృద్ధి చెందింది. వీళ్ళు ప్రజల భాష మరియు సంస్కృతి నుండి పూర్తిగా దూరం అయ్యారు. అంటే యాక్చువల్గా మీకు ఏమైందంటే ఇంగ్లీష్ విద్యా విధానం వల్ల ఇప్పుడు నేను ఇగ్నోరెంట్ తెలుగు చెప్పడానికే చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. మొదట్లో నాకు అంత ఈజీగా వచ్చేది కాదు తెలుగు మాట్లాడడం. నేను తెలుగులో చదువుకున్నాను, తెలుగులో ఇంతైన తర్వాత నేను పూర్తి ఇంగ్లీష్ మీడియంలో పోయేసరికి ఈ తెలుగు అనేది నేను దూరం అయ్యాను. తెలుగు భాషకి, తెలుగు అంటే నేను కవితలు రాస్తాను కాబట్టి నేను కొంచెం దగ్గర ఉన్నాను. కానీ చాలా వరకు ఇంగ్లీష్ చదువుకున్నటువంటి తరగతులు మీరు ఇప్పటికీ భారతదేశంలో చూడండి, తెలంగాణలో చూడండి, వాళ్ళకు ప్రజలకు దూరంగా ఉన్నారని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. నేను కొంచెం ప్రజలకు దగ్గరగానే ఉన్నాను, ఎందుకంటే నేను తెలుగు పాటలు, అది ప్రేమ పాటలు, విప్లవ పాటలు, ప్రజల పాటలు రాస్తూ ఉంటాను కాబట్టి నేను తెలుగులో రాస్తాను, హిందీలో రాస్తాను, ఉర్దూలో రాస్తాను కాబట్టి నేను ప్రజలకు కొంత దగ్గరనే ఉంది. కానీ నాలాగా ఇంగ్లీష్లో చదువుకొని సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకున్న పిల్లలు చాలా వరకు ఏంటంటే వాళ్ళు ప్రజలతో మాసెస్ అంటే బీద వాళ్ళు లేకుంటే చిన్న వాళ్ళతోటి దూరం అయ్యారు అనేది మనం అర్థం చేసుకోవాలి. అంటే ఒక ఏలినేషన్ ఆఫ్ ఇండియన్ మిడిల్ క్లాస్ టువర్డ్స్ దేర్ మాసెస్ అని చెప్పొచ్చు. అంటే ఒక రైతాంగంతో కానీ, ఒక లేబర్ క్లాస్ తోటి కానీ మాట్లాడే అది ఈ యొక్క ఇంగ్లీష్ మిడిల్ క్లాస్ కోల్పోయిందని చెప్పొచ్చు. అంటే ఈ రకంగా ఒక ఊగిసలాటైనటువంటి ఒక మిథ్యాగా ఒక మధ్య తరగతి అనేది డెవలప్ అయింది. వీళ్ళు చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేశారు. భారతదేశం ఇప్పటికి క్రియేట్ చేస్తూనే ఉన్నారు. బ్రిటిష్ డబ్బు మరియు యాంత్రిక ఉత్పత్తిపై ఆధారపడిన ఆర్థిక వ్యవస్థ పూర్తిగా గ్రహాంతర రూపంలో ప్రవేశించారు. వాళ్ళ స్వదేశీ వ్యాపార రాజధాని మరియు వాణిజ్యము, స్వయం సమృద్ధి గల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మరియు సాంప్రదాయ పంచాయతీలను నాశనం చేశారు. మనకు ఇండిగో అని మనకు రైల్స్ వేసి, ట్రావెల్స్ వేసి భారతదేశంలో ఖనిజ సంపదను, మన గ్రామీణ ఆర్థిక వ్యవస్థను, మొత్తం ఫుడ్ని కూడా ముస్లిమ్స్కు బ్రిటిషర్స్ తేడా ఏంటంటే ముస్లిమ్స్ ఈ దేశంలో వచ్చారు, రాజులుగా ఉన్నారు, ఇక్కడనే సెటిల్ అయ్యారు. కానీ బ్రిటిషర్స్ భారతదేశంలోని సంపదను ట్రైన్ ట్రాక్స్ ద్వారా, విమానాల ద్వారా వాళ్ళు విదేశాలకు పంపించడం అనేది జరిగింది. ఈ రకంగా వాళ్ళు గ్రామీణ పంచాయతీ రాజుని, మన సెల్ఫ్ సఫిషియెంట్ విలేజెస్ని బాగా దెబ్బతీశారని మనం చెప్పుకోవచ్చు. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం. కొత్త భూ ఆదాయ వ్యవస్థ గైర్హాజరు భూస్వాముల వర్గాన్ని ఉత్పత్తి చేసింది. ఇప్పటివరకు ఎక్కువ లేదా తక్కువ స్థిరమైన సమాజంలో భౌతిక మరియు వృత్తిపరమైన చలనశీలతను సృష్టించారు. ఆంగ్ల బోధన మాధ్యమంగా భారతీయులు మరియు విద్యా వ్యవస్థపై విధించారు. కొత్త భూ ఆదాయ వ్యవస్థ గైర్హాజరీ భూస్వాముల వర్గాన్ని అంటే ఆబ్సెంటీ ల్యాండ్ లార్డ్స్. ఇదేంటి అంటే డిపి ముఖర్జీ గారు ఏమంటారంటే భారతదేశంలో ఆబ్సెంటీ ల్యాండ్ లార్డ్స్ అని సృష్టించింది. ఇప్పటికే నడుస్తుంది. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాడు, అమెరికాలో ఉన్నాడు కూడా ఈరోజు రైతు బంధు తీసుకుంటున్నాడు. అదేంటంటే అది బ్రిటిష్ వాళ్ళ లాగానే అన్నట్టు. అంటే నువ్వు ఇక్కడ ఉండవు, నువ్వు భూమి మీద పనిచేయవు, కానీ నీకు మాత్రం డబ్బులు వచ్చి పెడతా ఉంటాయి. దీన్ని ఆబ్సెంటీ ల్యాండ్ లార్డిజం అంటారు. ఈ ఆబ్సెంటీ ల్యాండ్ లార్డిజం అనేది ఎక్కువగా బ్రిటిష్ కాలంలో ఈ యొక్క ఆంగ్ల మాధ్యమం చదివిన వాళ్ళు, బ్రిటిష్ ఎడ్యుకేషన్ అది ఆబ్సెంటీ ల్యాండ్ లార్డిజాన్ని ఇది పెంచింది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. కొత్త భూ ఆదాయ వ్యవస్థ గైర్హాజరుల భూస్వామ్య వర్గాన్ని ఉత్పత్తి చేసింది. గ్రామీణ భారతదేశంలో బ్రిటిష్ వారి బలానికి ప్రధాన స్తంభం ఈ భూస్వాముల వ్యవస్థ. ఉత్పాదకత మరియు గ్రామస్తుల పట్ల బాధ్యత రెండింటి నుంచి విడాకులు తీసుకున్నారు. వీళ్ళు వ్యవసాయ ఉత్పత్తి నుంచి మరియు గ్రామీణ
గ్రామస్తుల పట్ల బాధ్యత, ఈ రెండింటి మీద కూడా వీళ్ళు ఈ యొక్క ఇంగ్లీష్ ఎడ్యుకేటెడ్ క్లాసు దే హ్యావ్ షన్డ్ దర్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ది మాసెస్ అని చెప్పొచ్చు. ఒకటేమో గ్రామ ఉత్పత్తి నుంచి, రెండోదేమో మాసెస్ నుంచి టచ్ తోటి. ఈ రకంగా వాళ్ళు విడాకులు తీసుకున్నారు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా ఆంగ్ల విద్య ఒక తరగతికి జన్మనిచ్చింది. వారు వలసవాద యజమానులకు మద్దతుగా మరియు ఆంగ్లం తెలియని మెజారిటీ భారతీయులకు మానసికంగా మరియు సామాజికంగా దూరంగా ఉన్నారు. ఇంటలెక్చువల్ మానసికంగా మరియు సామాజికంగా ఈ రెండు వరకు వీళ్ళు గ్రామీణ ప్రజలకు దూరంగా ఉన్నారు అనేది వీళ్ళు చేశారు. ఇది బ్రిటిష్ కలోనలిజం అనేది అది ఒక మధ్యతరగతికి జన్మనిచ్చింది. వాళ్ళు సిటీలలో ఉండి ఏదో కాలేజీలలో, యూనివర్సిటీలలో ఇట్లాంటి ఇగ్నోర్లో పనిచేసుకుంటూ బతు ఒక ఊరికి దూరంగా, తర్వాత ఉత్పాదకు దూరంగా ఇట్లా వీళ్ళు జీవిస్తున్నారని చెప్పొచ్చు. ఇప్పుడు మా అమ్మ బతుకున్న రోజైతే నేను ఊర్లో పేడ తీసుకుంటే అలికేస్తారు ఉదయం. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ఆడవాళ్ళు నాకు తెలిసి భారతదేశం మొత్తంలో చేస్తారు. అలికేయడము, పేడ తీసుకురావడం ఇవన్నీ కూడా చేసేవారు. అంటే ఒక రకంగా నాలాంటి సోషాలజిస్టులు మేము ఒక మాస్టర్స్ తోటి, ఎందుకంటే క్రిటికల్ సోషియాలజీగా ఆలోచిస్తాం కాబట్టి మేము పేడ తీసుకురావడం అనేది కూడా నేను పాండిచేరిలో పనిచేసేటప్పుడు కూడా, ఈ యొక్క లెక్చరర్గా పనిచేసేటప్పుడు కూడా ఊర్లో మాస్టర్స్తో టచ్ని కోల్పోలేదు. ఎందుకంటే అట్లా మేము పెరిగాం. అంటే మా అమ్మ నాన్న పెంచారు కమ్యూనిస్ట్ భావాలతో అట్లా పెరిగాం కాబట్టి. అంటే ఎందుకు చెప్తున్నాను ఇదంతా అంటే, ఈ ఆంగ్లము చదివిన వాళ్ళు రెండు రకాలైనటువంటి వాటిని విడాకులు తీసుకున్నారు. ఒకటేమో అదేంటంటే వ్యవసాయ ఉత్పత్తి నుంచి, రెండోదేమో జనాల నుంచి, అంటే ఆ ఊర్లో ఉన్నటువంటి గిరిజనులు. ఇప్పుడు మొన్న నేను ఓటింగ్కి పోతే మా ఊర్లో నరసింహాన్ని మా పొలం పక్కన పనిచేస్తాడు. ఒక షర్టు తీసుకురా సరే అని అంటుండే అన్నట్టు. అంటే చూడండి, అంటే గ్రామం ప్రజలు ఇంకా ఎంతగా సజీవంగా ఉన్నారు, ఎంత పేదరికంలో ఉన్నారు, ఎట్లా అనేది ఇంగ్లీష్ ఎడ్యుకేటెడ్ మిడిల్ క్లాస్ అనేది దీన్ని కోల్పోయారు. ఇది చాలా చాలా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. వీరు ప్రజల భాష మరియు సంస్కృతి నుండి కూడా దూరమయ్యారు. ఇప్పుడు చాలా మందికి తెలుగు వాళ్ళకి ఇంగ్లీషు చదివిన తెలుగు చదవడం దూరమయ్యారు. బెంగాలీస్ అంతే, కేరళ వాళ్ళంతే, మలయాళం వాళ్ళంతే, కన్నడ వాళ్ళంతే. ఇంగ్లీష్ ఎడ్యుకేటెడ్ క్లాస్ వాళ్ళు ఓన్ మదర్ లాంగ్వేజ్ని చదవడం కష్టమైంది, రాయడం కష్టమైంది. అది ఒక వ్యంగ్యంగా అయిపోయింది అన్నట్టు. ఒక మంచి తెలుగు మాట్లాడడం, ఉర్దూ మాట్లాడడం, ఉర్దూ అనుకోండి, ఉర్దూ పాఠశాలను అయితే ధ్వంసం చేశారు అసలు. నేను మొదట్లో ఉర్దూ గురించి కొంచెం ఉర్దూ భాష పట్ల ప్రేమ ఉంది కాబట్టి ఉర్దూను అబ్జర్వ్ చేస్తే మీకు హైదరాబాద్లో ఉర్దూ భాషలో స్కూల్స్ అనేవి ఒకప్పుడు విరివిగా ఉండేవి. అసలు ఇప్పుడు అసలు అవపడట్లేదు. ఆ భాష ధ్వంసం అయిపోయింది ఇంగ్లీష్ వచ్చిన తర్వాత. అది పూర్తిగా ప్రజలు అదే మరి మాట్లాడేది మాత్రం ఉర్దూ. అంటే ఈ సంస్కృతి నుంచి వీళ్ళందరూ దూరం అయ్యారనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం. ఈ రకంగా భారతదేశంలో మధ్యతరగతి పెరిగింది. ఈ మధ్యతరగతి అనేది ఉత్పాదనకు మరియు ప్రజలకు దూరంగా ఉంది. ఇది చాలా చాలా దీనివల్లనే భారతదేశంలో రకరకాల సమస్యలు, మానసిక సమస్యలు, ఆర్థిక సమస్యలు, రాజకీయ సమస్యలు అనేవి ఉత్పత్తి అవుతున్నాయని మనం అర్థం చేసుకోవాలి. ఇది మన యొక్క డిపి ముఖర్జీ గారు చాలా స్పష్టంగా తన యొక్క సోషలాజికల్ అనాలిసిస్ లేదంతా రాశారని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఆయన రాసినటువంటి ప్రధానమైనటువంటి రచనలు ఏంటంటే వ్యక్తిత్వం మరియు సామాజిక శాస్త్రాలు, అంటే ఇండివిజువల్ సెల్ఫ్ పర్సనాలిటీ అండ్ ది సోషల్ సైన్సెస్, ఆధునిక భారతదేశ సంస్కృతి అంటే మోడర్న్ ఇండియన్ కల్చర్, భారతీయ యువకుల సమస్యలు, ది ప్రాబ్లమ్స్ ఆఫ్ యూత్, వైవిధ్యాలు అంటే డైవర్సిటీస్ అనే ఈ పుస్తకాలను రాయడం జరిగింది. ఈ యూనిట్లో మనం డిపి జీవిత చరిత్ర, సామాజిక రంగం ప్రధాన రచనలు కొన్ని మనం తెలుసుకున్నాము. ఇతను భిన్నత్వంలో ఏకత్వం ఏ రకంగా మాట్లాడాడని కూడా మనం తెలుసుకున్నాము. చివరిగా మనం ఈ యొక్క ముఖ్యమైన కొన్ని రచనలను జాబితాను గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. ఇంతటితో ఈ పాఠాన్ని ముగిద్దాం. మరొక పాఠంలో మరొకసారి కలుద్దాం. అప్పుడు నమస్కారం.